మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఒక చార్టర్డ్ అకౌంటెంట్కి ఎందుకు అన్నీ వదులుకొని సినిమానే ఒక ప్రపంచంగా మార్చుకోవాల్సి వచ్చింది? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమా లాగేసుకుందా? ఎస్, ఒక లేడీస్ టైలర్ మాత్రమే మీ సినిమాల్లో ఇది నా భావజాలానికి లేకుంటే నా వ్యక్తిత్వానికి లేదా నా ఆలోచన తీరుకి కొంచెం విరుద్ధంగా ఉంది ఈ కథ, నేను ఎటుపోతున్నాను అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? కొంచెం టిక్లింగ్ కామెడీగా ఉన్నది, ఒక రెండు సబ్జెక్టులు అనుకున్నా. సార్, అంత హార్ష్గా మహర్షి అంత గొప్ప సినిమా, అంత మంచి పాటలు, అంత గొప్ప క్యారెక్టరైజేషన్, బట్ కమర్షియల్గా సినిమా మీరు అనుకున్న స్థాయిని అందుకుంది. 1987 వాజ్ టూ ఎర్లీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్రెడీ. సో లిటరల్గా రోడ్స్ మీదే మళ్ళీ ఎస్వి కృష్ణాతో ట్రావెల్ అయ్యే సమయంలోనే అనుకుంటాను మీరు బ్యానర్ నేమ్ చేంజ్ చేసినట్టున్నారు. అవునండి, ఆ అవసరం ఎందుకు వచ్చింది? కంటిన్యూస్ ఫెయిల్యూర్స్, ఆర్థిక ఈవీ మీద ఒక రకమైన మార్క్ ఉండేది, బూతూ ఉంటుంది ఆయన సినిమాల్లో, ఆయన డైలాగుల్లో అని చెప్పేసి. మీకు ఇబ్బంది అవ్వద్దని ఎప్పుడు ఆలోచించలేదు ఆయనతో ట్రావెల్ అయ్యేటప్పుడు? మీరు 100 రూపాయల టికెట్ ఒక్కళ్ళనే ఆలోచించుకుంటే, నువ్వే కావాలి ఒక రీమేక్ మూవీ, మీకు కథ నచ్చింది, అక్కడి నుంచి ఆ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? స్నేహానికి ప్రేమకి ఉన్న డిస్టింక్షన్. సో అది చూసిన తర్వాత నాకు తరుణ్ కాకుండా ముందుగా అనుకున్న హీరో ఎవరైనా ఒక పేరు చెప్పగలరా? మహేష్ బాబు చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ప్రింట్ పంపించాము. ఓకే, ఆయనకి ఆయన చూడటానికి రైటర్గా త్రివిక్రమ్కి, డైరెక్టర్గా త్రివిక్రమ్కి చాలా తేడా ఉంటుంది. ఆ మేకింగ్లో మీకు ఏమైనా సమస్యలు ఎదురైనాయా? నువ్వే క్లైమాక్స్ అంత బలంగా లేదు. దిస్ ఈజ్ వాట్ త్రివిక్రమ్ గారితో ఎందుకు మళ్ళీ చేయలేకపోయారు? టు బి ఆనెస్ట్ అండి, త్రివిక్రమ్ ఎందుకు రామ్ గారితో మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు? బయట హీరోలతో సినిమాలు ఎందుకు వద్దనుకున్నారు? ఎవరో వచ్చి నీ సినిమా పలానా రోజు రిలీజ్ చేయమంటూ నేను తట్టుకోలేనండి. ఇప్పుడు అంతా అదేగా జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ సమ్వన్ డిసైడ్ మై ఫ్యూచర్. ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా? ఒక హీరో ఇన్వాల్వ్ అయి చేస్తే ఓకే అండి, ఇంటర్ఫీర్ చేస్తే నేను చేయలేను. దిస్ వాజ్ మై. ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న హీరోలు సైతం ఒకడాలా? ద సిస్టమ్ ఈస్ కరప్ట్ నా. బాబు బాబు అనాలా? ఒక సినిమా సక్సెస్ అంతా నాదే అనేసి చేసుకుని అది హృదయంలో నింపుకోవట్లేదు. అలా ఫేక్గా ఉండలేక సినిమాలు తగ్గించారు. చాలా పెద్ద పెద్ద దర్శకులు కెమెరా ముందుకు వచ్చి మా కథలను రీమేక్ చేసుకున్న సమయంలో మాకు కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, మాకు అసలు తెలియదు, వెళ్ళి అడిగితే ఇవ్వలేదు అని చాలా మంది ఓపెన్గా చెప్పున్నారు. సినిమా సూపర్ హిట్ అయిపోతే నేను దట్స్ యువర్స్. రామ్ గారి సినిమా ఎందుకంటే ప్రేమంటేనే ఒక సినిమా ఉంటుంది సార్. ఇన్ని సినిమాలు తీసిన శ్రవంతి రవికిషోర్ గారికి ఆ సినిమా ట్రీట్మెంట్ ఎక్కడో తేడా కొట్టేస్తుందని స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అర్థం కాలేదా? తప్పు జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి. జస్ట్ గణేష్ అనే సినిమా తీశారు, బట్ ఆ సినిమా ఎందుకు అసలు ఏం మేక్ చేయలేదు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవండి. రామ్ గారి సినిమాలన్నీ బాగున్నాయి సార్, బట్ ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు. ఏం జరుగుతుంది సార్? అంతవరకు చెప్పగలను. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని ప్రయత్నించారు, కానీ త్రివిక్రమ్ బిజీ అవ్వడం వల్ల కుదరలేదు అని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నిజమా అబద్ధం? కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది ఇట్లాంటిది. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ శ్రవంతి రవికిషోర్ గారు. ఇంత సింపుల్గా ఎందుకు చెప్పానంటే ఆయనకు కానీ ఆయన సినిమాలకు కానీ అసలు పరిచయ వాక్యాలు అవసరం లేదు. అంటే ఆయన సినిమాలు ఎలాంటివంటే తొలి ప్రేమలో పరిచయం అయ్యే ఒక ఆడపిల్ల లాంటివి అనమాట. ఆ ఆడపిల్లని మర్చిపోలేము, ఆయన చేసిన సినిమాలని మర్చిపోలేము. ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ మళ్ళీ వాటిని చూసుకొని ఆ జ్ఞాపకాలను నెంబర్ వేసుకుంటూనే ఉంటాము. ఆయన సినీ జర్నీ చాలా పెద్దది. ఈరోజు మనతో శ్రవంతి రవికిషోర్ గారు ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఒక చార్టర్డ్ అకౌంటెంట్కి సినిమాలతో ఏం పని? సినిమాలతో ఏం పని మీన్స్ అంటే ఆ సినిమా మీద ప్రేమ ఎలా పుట్టింది? ఎందుకు అన్నీ వదులుకొని సినిమానే ఒక ప్రపంచంగా మార్చుకోవాల్సి వచ్చింది? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్నీ వదులుకుని వస్తున్నాను అనుకోలేదండి. వ్యాపారంలో ఒక భాగం అనుకున్నాను. స్నేహితులకు బాగా ఇష్టంగా ఉండే సినిమా తీయాలని. సో నేను అంతకుముందు ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసిన. సో వాళ్ళకి ఏంటంటే కిషోర్ గారు అయితే కనుక సరిగ్గా గైడ్ చేయగలడు, అడ్మినిస్ట్రేట్ చేయగలడు, సినిమా లెక్కల వరకే అది అన్నట్టుగానే. సో ద 3 of us went. నేను, కోల్మూడి సాయిబాబు గారు, తమ్ముడు సత్యం అనే ముగ్గురు కూడా చెన్నై వెళ్ళటం,
అక్కడి నుంచి వంశీ గారితో స్టార్ట్ చేయడం సినిమా. ఈ ప్రాసెస్లో సినిమా అయ్యేటప్పటికి నాకు పరిచయాలు ఎవరితో, వంశీ ఒక అద్భుతమైన విజన్ ఉన్న అవును దర్శకుడు, సీతారామ శాస్త్రి గారు. సో సాహిత్యంలో ఆయన అప్పుడు వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు, అట్లాగే తనికేళ్ల భరణి, జంధ్యాల గారు, తనికేళ్ల భరణి గారు, ఇళయరాజా గారు, హీ వాజ్ ఆన్ ది టాప్. అట్లాగే వెరీ గుడ్ కెమెరామన్ హరి అనుమోలు. సో వీళ్ళందరితో సాంగత్యం, వేమూరి సత్యనారాయణ గారిని మాకు మెంటార్గా. ఇది కదా ప్రపంచం అనుకుంటే ఎవరికి అదృష్టం ఉండదు కదా. ఇన్ని క్రాఫ్ట్స్ మీద నిష్ణాతులైన వ్యక్తులతో వాళ్ళ క్రాఫ్ట్స్లో ఆల్మోస్ట్ నెంబర్ 1 and 2 పొజిషన్ వాళ్ళతో నేను అసోసియేట్ అయ్యి ట్రావెల్ అవటం ఒక కొత్త లైఫ్ అనిపించింది నాకు. అది సినిమా లాగేసుకుందా? ఎస్, ఐ మీన్ దిస్ ఈజ్ ఐ కుడ్ సీ సో మచ్ ఆఫ్ క్రియేటివిటీ అరౌండ్ మీ. నేను ప్రాక్టీస్లో ఉన్నప్పుడు నాట్ టు అండర్మైన్ దట్ దేర్ ఇస్ నో క్రియేటివిటీ. సో అక్కడ ఏం సో ఇప్పుడు బహుశా వెన్ ఐ లుక్ బ్యాక్ దేర్ ఆర్ నో రిగ్రెట్స్ ఫర్ లీవింగ్ మై ప్రొఫెషన్. ఎప్పుడైతే లేడీస్ టైలర్ సూపర్ హిట్ అయిన తర్వాత మరింత బలపడిపోయింది. బహుశా అది కనుక సరిగ్గా ఆడకపోతే తప్పని పరిస్థితులు వెళ్ళిపోయి ఉండేవాడేమో, తప్పు చేశాను అనుకునేవాడేమో ఇప్పుడు మాట్లాడేదానికి విరుద్ధంగా. బట్ ఆ సక్సెస్ అవకాశం కలగటం, ఐ బికేమ్ వెరీ ప్యాషనేట్ ఆఫ్టర్ దాట్ అండి. సో ఇంక ఏ వ్యాపారం లేదు, ఏ వృత్తి లేదు, ఇది ఒక్కటే అని ఎంచుకొని ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగించిన ప్రయాణం ఇటే సాగించి. మీ మొదటి చిత్రంగా వంశీ మాత్రమే ఎందుకంటే వంశీ గారి మొదటి మూవీ మంచు పల్లకి, అది ఆయన సొంత కథ కాదనుకుంటాను, వేరే వాళ్ళ కథని ఆయన డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సితారా మంచి హిట్, ఆ తర్వాత ఇంకో 2 సినిమాలు ఉన్నాయనుకుంటాను, అవి సితారా అంత మేక్ చేయలేదు. అంటే మీరు వంశీ గారితో లేడీస్ టైలర్ మూవీ చేసే సమయానికి వంశీ గారు సితారా లాంటి ఒక మంచి సినిమా తీసిన దర్శకుడే కానీ ఈరోజు మనం చూస్తున్న తర్వాత అయితే ఆలోచించవచ్చు. ఓకే, సో బేసికలీ హీ డిడ్ నాట్ వాంట్ టు ట్రావెల్ విత్ ఏ న్యూ ప్రొడ్యూసర్. సో ఆర్ మేబీ సమ్ అదర్ రీజన్, ఐ డోంట్ నో. సో అప్పుడు వయసు తక్కువ కదా, వేగం ఎక్కువ. సో ఎవరితో చేద్దాం అని అంటుండగా ఇంక ఈయనతో పాటు మేము ఆయన అన్వేషణ షూటింగ్కి వెళ్ళటం, ఆలాపన షూటింగ్కి వెళ్ళటం, ఆ ప్రాసెస్లో ఇదిగో పుట్టుమచ్చ మీద కదని ఒక బాగుంది కదా అని అనుకున్నాం. మాకు తెలియదు దాంట్కి వెళ్తే కానీ అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అని. ఓకే, మాట్లాడరేమో అనుకున్నాను. సో అంతే కదా, ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత మనం మాట్లాడుకునే తీరు వేరు, దాని ముందు చాలా ఇబ్బందికరమైన ఆ కరెంట్ టైంలో మీరు ఫేస్ చేసిన సందర్భాలు వేరు ఉంటాయి కదా మరి. అవును. సో చేసే పని ఇది కరెక్టా కాదా, ఈ అంటే అమల శృంగారం అనండి ఏమన్నా కానివ్వండి, కొంచెం ఫస్ట్ డిజైన్ ఆంధ్రజ్యోతిలో ఫుల్ పే చేసినప్పుడు ఎవరో ఒక అమ్మాయి బ్లౌజ్ కొలతలు తీసుకుంటా వేయటం, అది సూపర్ రెస్పాన్స్ ఫ్రమ్ ది బయర్స్. ఓకే, మాకు తెలియదు అది మంచిగా చెడో. సో తర్వాత స్క్రిప్ట్ అంతా రాసుకున్న తర్వాత భరణి గారి స్నేహితుడు ఒక అతను ఉండేవాడు, తల్లావజల సుందరం అని, అతను పిలిపించాం అతని సలహా సంప్రదింపుల కోసం. మమ్మల్ని తిట్టకుండా తిట్టాడు. ఓకే, తిట్టిన తర్వాత అప్పుడు భరణి భాష పట్టుకొచ్చి జమచచ్చ అని పెట్టి దాన్ని ఇబ్బందికరంగా కాకుండా చేశాడు. ఓకే, సో భరణి దాన్ని సేవ్ చేశాడు. వేమూరి సత్యం గారు క్లైమాక్స్లో వీడిని పనిష్ చేద్దాం చేసిన దానికి, సో ఒక విరుగుడు యాంటీడోట్ అది చేయటం. సో అఫ్ కోర్స్ వంశీస్ బ్రిలియంట్ మేకింగ్ అద్భుతం. భరణి డైలాగులు కానీ అన్నిటికంటే ఎక్కువ ప్రాణం పోసింది రాజా గారి మ్యూజిక్. ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత ఆ సినిమా వేరే లెవెల్. అది డబల్ పాజిటివ్ చూస్తే పారిపోవచ్చు ఎప్పుడైనా విజయవాడ చెన్నై నుంచి, భయం వేస్తుంది మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా చూస్తే. ఆర్ఆర్ పడింది ఎందుకంటే తెలియదు కదా మొదటి సినిమా అది. సో ఉత్సాహం కొద్దీ ఎయిటింగ్ రూమ్కి వెళ్ళటం ఏం తెలుసు మనకి. అంటే సార్ ఇది మీరు మరోలా తీసుకోవద్దు, మీ కెరీర్ మొత్తం చూసుకుంటే మీ సినిమాలన్నీ నేను మిమ్మల్ని పరిచయం చేసేటప్పుడే చెప్పాను, మాకు తొలి ప్రేమలో ఒక అమ్మాయి పరిచయం అయితే అమ్మాయిని ఎప్పటికీ ఎలాగ మర్చిపోలేము, స్రవంతి రవికిషోర్ గారి సినిమాలు కూడా అలాగే ఎప్పటికీ మర్చిపోలేము. అంటే అంత క్లీన్గా కూడా ఉంటాయి సినిమాలన్నీ. ఒక్క లేడీస్ టైలర్ మాత్రమే మీ సినిమాల్లో ఇలాంటి ఒక ముద్ర వేసుకున్న సినిమా తీసినప్పుడు ఇది నా భావజాలానికి, ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి చాలా ఎక్కువ పుస్తకాలు చదివేవాళ్ళు, గొప్ప గొప్ప రచయితలతో మీకు అనుబంధం ఉంది, మీరు అక్కడికి వెళ్ళక ముందే ఇది నా భావజాలానికి లేకుంటే నా వ్యక్తిత్వానికి లేదా నా ఆలోచన తీరుకి కొంచెం విరుద్ధంగా ఉంది ఈ కథ, నేను ఎటుపోతున్నాను అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? అప్పటికి అంత ఆలోచన లేదండి. ఓకే, మొట్టమొదటి సినిమా ఎంటర్టైన్మెంట్ ఒక్కటే ఆలోచించుకున్నాం మేము. తనకేళ్ల భరణి గారు, నేను, తమ్ముడు సత్యం, సాయిబాబు గారు, మేము నలుగురు అరకులో అప్పుడు ఆలాపన షూటింగ్ జరుగుతుండగా డార్మిటరీ ఉండేది రైల్వే స్టేషన్లో.
ఒక్కొక్క బెడ్కి ₹6 అందులో 6 బెడ్లు ఉంటే ₹36 బుక్ చేసేసుకున్నాం. 3 రోజులు ₹108 కడితే ఆ స్క్రిప్ట్ పూర్తి అయిపోయింది. భరణి రాయడం విపరీతమైన కామెడీ, ఇంకా మంచి చెడులు తర్కించుకోవటాలు లేవు. ఆయన సీన్లు చెప్పటం, మేము పడి దొరికి నవ్వటం. సో ఈ తర్కం ఇవన్నీ అన్నది చూసారా, అది మన వేమూరి సత్యనారాయణ గారు, తల్లావదుల సుందరం వీళ్ళందరూ వచ్చి అందులో ఉన్న లోటుపాట్లు దానికి హౌ డు వి కవర్ ఇట్ అప్. సో ఒక తప్పు, ఆ మూర్ఖత్వం అది. జాతకాలంటే సో ఒక ఎలిమెంట్ అది కూడా పెట్టుకొని ఫైనల్లీ హీ వాజ్ పనిష్డ్ యాజ్ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఎండింగ్. సో ఆ తర్వాత దాన్ని అందరూ ఆదరించారండి. ఫ్యామిలీస్ కూడా పెద్ద ఇబ్బంది పడలేదు దాన్ని రిలీజ్ అయ్యాక సక్సెస్ సార్. బట్ ఒక వర్గం నుంచి వచ్చిన చిన్న చిన్న కంప్లైంట్స్నే నేను మీ ముందు పెట్టాను. నో ఇవాళ చేద్దామని అంటే బహుశా నేను చేయకపోవచ్చు, ఏమో కొంచెం టిక్లింగ్ కామెడీగా ఉన్నది, 1-2 సబ్జెక్టులు అనుకున్నా. అంత హార్ష్గా సెక్సిటివ్నో లేకపోతే ఏ సర్టిఫికేట్ సినిమాలని కాదు, బట్ స్టిల్ కైండ్ ఆఫ్ చిన్న దీంతో చేస్తే బాగానే ఉంటుంది. అన్ని ఫైట్లు, హారర్లు లేకపోతే కామెడీలే కాకుండా ఇదివరకు మనకి కన్నడ ఫిల్మ్స్ వచ్చాయండి, ఐ ఫర్గెట్ హిజ్ నేమ్, బాగా పాపులర్ నేమ్. అతని సినిమాలు విపరీతంగా చూసేవాళ్ళు, రవిచంద్రన్ గారు. బిఫోర్ దట్. ఓకే. అండ్ మీరు సెకండ్ మూవీ మహర్షి, నాకు తెలిసి ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేసేసారు. ఆ సాంగ్స్ కానీ ఇప్పటికీ ఆ మహర్షి సాంగ్స్ రాని పాట ఇప్పటికీ ఏ ఇల్లు ఉండదన్నమాట. ఆ పాట వినని ఇల్లు ఉండదు. అంత గొప్ప సినిమా, అంత మంచి పాటలు, అంత గొప్ప క్యారెక్టరైజేషన్. బట్ కమర్షియల్గా సినిమా మీరు అనుకున్న స్థాయిని అందుకుంది. అది బాగా ఎర్లీగా చేసిన సినిమా అండి. 1987లో చేసాము సార్. ప్లస్ వంశీ టేకింగ్, మేకింగ్ అవన్నీ కూడా ఒక మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది సార్ అప్పటికి. సో చాలా అడ్వాన్స్డ్గా చేసిన సినిమా కాబట్టి ఆ రోజుకి ప్రేక్షకులు ఆదరించలేదండి. పెట్టిన డబ్బులు చాలా డబ్బులు పోయినాయి ఆల్మోస్ట్. మళ్ళీ సో చాలా వాటి కాల్ జెయింట్ వీల్ లాంటి జర్నీ అనండి. ఒకసారి పైకి వెళ్ళి లేడీస్ వెళ్ళినప్పుడు నేను పైన ఉన్నాను అనుకున్నాడు, మహర్షి రాగానే దేని కిందకు వచ్చాము పాతాళానికి అనుకునేది. బట్ ఎప్పుడు బాధపడలా ఈ సినిమా చేసాము ఎందుకని. దే ఆర్ ఆల్ గ్రేట్ ఫిలిమ్స్, దే ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్. అట్లాంటి మెటీరియల్తోనే డర్ అనే సినిమా, వాట్ ఈస్ దట్, షారుఖ్ ఖాన్ ఒక సినిమా చేశాడు, మీకు గుర్తుందో లేదు, డర్రేన్ అనుకుంటా. ఓకే, అంత ఐడియా లేదు. ఆ తర్వాత ఇంకో ఫిల్మ్ కూడా వచ్చింది. అంటే మనం ప్రజెంటేషన్లో ఏదో లోపం చేసాము అక్కడ. ఓకే, సబ్జెక్ట్ తప్పు కాదు. అట్ ది సేమ్ టైమ్ వీ డన్ ఇట్ టూ ఎర్లీ. 1987 వాజ్ టూ ఎర్లీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన ఒక అమ్మాయి వెనకాల ప్రేమించిన వాడు తిరగటం అనేది అప్పటికి మనసులో ఓకే అనుకున్నా, బయటకు వచ్చేటప్పటికి ఇదేంటి అదో పని, సొసైటీ కూడా యాక్సెప్ట్ చేసే పొజిషన్. అవును, కానీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి సార్. అందుకనే పాటలు అన్నీ రికార్డ్ చేసి ఇచ్చారండి ముందే ఇళయరాజా గారు. ఆ పాటలు వాటికి జస్టిస్ చేయాలి అని సినిమాకి బడ్జెట్ అని గేట్లు ఎత్తేసాం. ముందు 17-18 లక్షలు అనుకున్నాం, ఆ రోజుల్లో లక్షలే. ఫైనల్గా ఆల్మోస్ట్ 35 lakhs అంత అయిపోయింది. దట్ వాజ్ హ్యూజ్ 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 మనీ దోస్ డేస్. అందులో 25 లక్షల రూపాయలు పోయినాయి, 9 లక్షల రూపాయలు అంత రికవర్ వచ్చింది. సో లిటరల్గా రోడ్స్ మీదే మళ్ళీ. సార్ అంటే ఇప్పుడు మీరే చెప్పారు సార్, అంటే నేను స్టెప్ వైజ్ వెళ్తున్నాను సార్. మీ మహర్షికి లాస్ వచ్చిందని చెప్పి మీరే చెప్పారు. బట్ తర్వాత మీరు తీసుకున్న డిసిషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక మొండి ధైర్యం అంటారు కదా, అలాంటి డిసిషన్స్ తీసుకున్నారు. తమిళ సినిమాలని ఇక్కడ రైట్స్ కొనుక్కొని ఇక్కడ రిలీజ్ చేయడం కానీ, నాయకుడు సినిమా కానీ, అలాగే మనకి పుష్పక విమానం కానీ. నిజానికి పుష్పక విమానం అనేది ఒక ప్రయోగం. నాయకుడు అనే సినిమా కమర్షియల్గా అక్కడ ఓకే, కానీ ముందే జరిగిందండి ఇవన్నీ. ఓకే, సో లేడీస్ టైలర్ సక్సెస్తో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు. నాయకుడు మణిరత్నం గారి సినిమా ఏంటి అంత ముందు చేసింది, మౌనగీత్, మౌన రాగం, ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం. సో ఆ ఆల్బమ్ కూడా చూడటం జరిగింది నేను, నాయకన్ తమిళ్ది. సో ఇంకా రెండో ఒక ఆలోచన లేదు. పుష్పక విమానం ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. యాజ్ యు సెడ్, వీ హావ్ టేకెన్ దోస్ బోల్డ్ స్టెప్స్. మహర్షి కూడా అంతే, చాలా ధైర్యంగానే చేసాం. తర్వాత కదా మీరు అన్నట్టు 2 సినిమాలు సక్సెస్ అయినాయి, ఈ సినిమా పోయింది. అందులో వచ్చిన దానికంటే ఎక్కువ ఇది పట్టుకుపోయింది. సో మనం ఏ సినిమాని ఇట్లా ప్రయోగంగా చేయాలంటే యూ నీడ్ ది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ యాజ్ వెల్. సో మీకు అప్పుడు తమిళ సినిమాలు ఇక్కడ రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు ప్లస్ అయింది సార్ మీ కెరీర్కి? అప్పుడు ఆ రోజుల్లో అసలు తమిళ సినిమా లాగా ఏమంటే పుష్పక విమానం ఏ భాష అనేది చెప్పలేరు కదా మీరు. అవును, తమిళ కాదు, కన్నడ కాదు, ఇంకో భాష కాదు, దానికి భాష లేదు. అవును, నాయకుని అనేది
చాలా కేర్ తీసుకుని చాలా చక్కగా డబ్ చేసిన సినిమా అండి అది. Sir. పర్టికులర్గా ఎందుకంటే అంతకుముందు దాకా రాజశ్రీ గారు డబ్బింగ్ చేసి ఆయనే పాటలు రాసేవారు అన్నిటికి. సో కొంచెం ఆ తమిళ్ డబ్బింగ్ ఇది అనిపించేది. అది అట్లా అనిపించకూడదని ఏం చేశారంటే వెన్నెలకంటి గారు ఒక పాట రాశారు మహర్షిలో, సార్. మాటారాని మౌనం ఇది. Mm. యు నో హౌ పాపులర్ ఇట్ ఈస్. అవును సార్. సో ఆయన దగ్గర ఉన్న ఇది గమనించి నాయకుడు సినిమా తీసుకెళ్ళాడు, డబుల్ పాజిటివ్, ఇంకా రిలీజ్కి ముందే. ఆయనకు అర్థం కాలేదు, నాకు ఈ సినిమా చూపిస్తున్నాడు ఏంటని. వచ్చిన తర్వాత దీన్ని మీరు పాటలు రాయాలన్నారు. సార్ తెలుగు పాటలు కాదు కదా సార్, అది లేదు మీరు రాయగలరు అని రాజశ్రీ గారితో ఆయన పర్మిషన్ తీసుకుని ఈ 3 పాటలు వెన్నెలకంటి గారు రాస్తారండి. సో అప్పుడు ఆయన రాసిన పాటలతో ఆయన డబ్బింగ్ రచయితగా Okay. స్థిరపడటం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది నాయకుడు విల్ నాట్ ఫీల్ ఇట్స్ డబ్డ్ ఫిలిం సార్. when it comes to songs. అది ఆడియన్స్గా మాకు ఓకే సార్, బట్ డబ్బులు పెట్టిన మీకు ఆ ధైర్యం ఉండాలి కదా. నేను ఫస్ట్ లేడీస్ ట్రైలర్ తర్వాత ధైర్యం కొదవేముంది కదా. ఆ సినిమా సెక్స్ అయినప్పుడు ఆ ధైర్యంతోనే తప్పు చేసింది. మహర్షిలో రాంగ్ కాస్టింగ్ చేసాం. అంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. రాంగ్ కాస్టింగ్ అంటే మేజర్ రీజన్, టూ అడ్వాన్స్డ్ అండి ఆ ఫిల్మ్. అండ్ మీ కెరీర్ మొత్తం ఒకసారి చూస్తే సార్, మీరు ఒక్కొక్క ఫేజ్తో ఒక్కొక్క డైరెక్టర్తో ట్రావెల్ అయి ఉన్నారు. ముందు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు వంశీ గారితో ఒక ట్రావెల్ అయిపోయిన తర్వాత మీరు వెంబడే ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఒక ట్రావెల్ చేశారు. ఎస్వి కృష్ణారెడ్డి గారితో కూడా మీ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ ఉంటాయి అనమాట. సో ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఆ పరిచయం కానీ ఆ ప్రయాణం కానీ ఎలా సాగింది? ఎస్వి కృష్ణారెడ్డి గారు చెన్నైలో ఉండగా ఆయన మనీషా ఇది వీడియోస్ అన్నీ ఉండేయండి సార్. సో వీడియో రైట్స్ కొనడానికి ఈ సందర్భంగా కలిసేవాడు. సో బాగానే పలకరించుకునేవాళ్ళు, అంత అయింది. ఒక రోజున అతను డైరెక్టర్గా అయ్యి రాజేంద్ర గజేంద్ర అనే సినిమా తీశాడు. సార్. నన్ను పిలిచాడు, ప్రివ్యూ ఉంది సార్ అని. వెళ్ళి చూసాను, చాలా బాగా తీసాడే, ఏముంది ఇందులో, ఐ మీన్ ఇంత బాగా ఎట్లా. బేసిక్గా ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్, ఏమయ్యా ఏనుగుతో ఎట్లా చేయించేవా అంటే నవ్వేశాడు. సార్ నేను ఏనుగుతో చేయించడం ఏంటి సార్, ఏనుగు ఏమేం చేస్తాను అడిగాను వాడిని. దానికి తగ్గట్టుగా సీన్లు. సరేనయ్యా, కృష్ణా డిస్ట్రిక్ట్ నేను రిలీజ్ చేస్తాను, నేను కొంటానని చెప్పి ఆ ట్రావెల్ అట్లా కంటిన్యూ అయింది. ఈలోపు నాకు కొన్ని విపరీతం నష్టం వచ్చే సినిమాలు చేశాను నేను. ఎప్పుడు ఒడిదుడుకులే కదా. సో అప్పుడు కృష్ణ మనం సినిమా చేద్దామంటే అట్లాగే సార్ మావి చిగురు చేయడం జరిగింది. అప్పుడు మావి చిగురు, ఎగిరే పవర్మ, మనసులో మాట అట్లా కంటిన్యూస్గా సార్. ఆ ట్రావెల్ అట్లా. భాస్కర్తో ట్రావెల్ ఒక విధంగా. సార్ ఆ సమయంలో ఎస్వి కృష్ణారెడ్డితో ట్రావెల్ అయ్యే సమయంలోనే అనుకుంటాను మీరు బ్యానర్ నేమ్ చేంజ్ చేసినట్టున్నారు. అవునండి. ఎందుకు సార్ ఆ అవసరం ఎందుకు వచ్చింది? అంటే కంటిన్యూస్ ఫెయిల్యూర్స్, ఆర్థికపరమైన ఇబ్బందులు, వీటితో చంద్రకిరణ్ ఫిలిమ్స్ అని చెప్పి టైటిల్తో, ఐ మీన్ ఆ బ్యానర్తో చేస్తే బాగుంటుందని ఎవరో చెప్పారు, మా మామగారు చెప్పటం. సార్. సో నేను ప్రజెంటేషన్ పెట్టి, మై వైఫ్ వాజ్ ది షీ వాజ్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ దోస్ 5 ఫిల్మ్స్ కంటిన్యూస్లీ. సో చంద్రకిరణ్ ఫిలిమ్స్కి ఆవిడ ప్రొడ్యూసర్గా. లక్ మారిందా సార్? మరి లక్ మారటం అంటే మళ్ళీ నువ్వే కావాలికి వేరే వాళ్ళ దగ్గర చేసాం, రామోజీరావు గారి దగ్గర. అప్పుడు నా ఐడెంటిటీ పోకూడదని స్రవంతి రవికిషోర్ని పెట్టుకున్నాం. అప్పటిదాకా పివి రవికిషోర్ని ఉంటుంది, లేకపోతే రవికిషోర్ ప్రజెన్స్ అని ఉంటుంది. ఒకసారి ప్రొడ్యూసర్గా ఆగిపోయి నేను ఒక అసోసియేట్గా పనిచేయాలి రామోజీరావు గారి దగ్గర. దాంట్లో భాగం ఉంది నాకు. ఐ వాజ్ ది పార్ట్నర్, బట్ స్టిల్ ఐ వాజ్ ది కైండ్ ఆఫ్ అసోసియేట్ ప్రొడ్యూసర్. మరి ఇతను ఎవరో అని అనుకుంటారేమో ఆడియన్స్, ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి ఇన్ని సినిమాలు తీసేని అప్పుడు స్రవంతి అనేది ముందు పెట్టుకోవడం బిగిన్ చేసా. అట్లా నిలబడిపోయింది. మళ్ళీ అదే కలిసి వచ్చింది. అదే సార్. నేను మళ్ళీ సార్ కలిసి రావటం అంటే ఇది ఈ ప్రయాణంలో అన్నీ చెప్పా కదా, జైంట్ వీల్ అండి. అంతే పర్సిస్టెంట్గా. మళ్ళీ నేను శైల్య ముందు బాగా లోయెస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయాం. అన్ని ఇన్నింగ్స్, గాడ్స్ గ్రేస్ అనుకోండి, లేకపోతే ఎఫర్ట్స్ అనుకోండి, ఆర్ గ్రిట్ అనుకోండి, ఏదైనా నిలబడగలిగి వాళ్ళ మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నామంటే. సార్ నాకు అంటే యాక్చువల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ నా దగ్గర ఏమీ లేవు, ఎందుకంటే చాలా క్లీన్ జర్నీ ఉంది మీది. అయితే మీకు సంబంధం లేకుండా జరిగిన ఒక చిన్న విషయాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను. అది మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఆ టైంలో ఉన్న పరిస్థితుల వల్ల మీరు ఇగ్నోర్ చేశారా, నాకు చిన్న క్లారిటీ ఇస్తే చాలు. మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారితో సినిమాలు చేశారు, త్రివిక్రమ్ గారితో సినిమాలు చేశారు. అయితే ఎస్వి కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ కానీ, త్రివిక్రమ్ గారి కథలు కానీ లేదా సీన్లు కానీ
చాలా వరకు రెఫరెన్స్లు తీసుకొని చాలా సినిమాల నుంచి చాలా ఆల్బమ్స్ నుంచి వీళ్ళిద్దరు చేశారన్నమాట. వాళ్ళిద్దరి ప్రయాణం మీతో సాగింది. ఆ సమయంలో ఇవి ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన కథలని కానీ పాటలని కానీ మీకు తెలుసా, తెలీదా, మీరు తెలిసినా ఇగ్నోర్ చేశారా? నాకు క్లారిటీ కావాలి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇందులో చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. ఇదివరకు విపరీతంగా పుస్తకాలు చదివేవాళ్ళం కదా, ఆ పుస్తకాల్లో ఈ క్యారెక్టరైజేషన్ బాగుంది, లేకపోతే ఈ అమ్మాయి మాటలు బాగుంది, మీనా సినిమానే ఉంది, మీనా నవల సులోచన, అందులో నుంచి ఒక చిన్న బిట్టు నువ్వు నాకు నచ్చేవాళ్ళు ఉంటుంది, గ్లాస్ మారదనేది మీకు గుర్తుందో లేదు కదా, ఇక మారదలే గ్లాస్ అని పెట్టి వెళ్తుంది అంటే అందులో అది చూసి కాపీ కొట్టారనుకోవాలి, ఇన్స్పిరేషన్. అట్లాగే మీరు ఏ రిఫరెన్స్ తీసుకున్నా కానీ దట్ వాజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఇదివరకు పుస్తకాలు రిఫర్ చేసేవాళ్ళు, విపరీతంగా పుస్తకాలు చదువుకునే రోజుల్లో వాళ్ళు విపరీతంగా సినిమాలు చూస్తున్నాం కాబట్టి ఇట్స్ ఆల్సో లైక్ రీడింగ్ సార్. సో దీన్ని ఎందుకు ఆక్షేపించి సెపరేట్గా చూసి చూపిస్తారో అవసరం ఉందో నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అప్రాప్రియేట్. సార్ సి ఐఎమ్ నాట్ కాపీయింగ్ ద హోల్ కంటెంట్. ఇన్స్పిరేషన్ జస్ట్ చిన్న మాట్లాడుకునేటప్పుడు పలానా ఇప్పుడు ఏ సినిమాకైనా డిస్కషన్ జరిగేటప్పుడు ప్రతి వాళ్ళు మౌన్ రాగంలో కార్తీక్ క్యారెక్టర్ అంటారు, అంత పర్ఫెక్ట్, అంత అతనిలాగా ఒక మాట్లాడితే అందులో నుంచి కాపీ కొట్టాం అనకూడదు కదా. దట్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ యూ హావ్ డ్రాన్ ఫ్రమ్ సంథింగ్ విచ్ ఇస్ సక్సెస్ఫుల్. సార్ సో ఐ టోటలీ అంటే నేను మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు వేరే నిర్మాత అయితే నేను అడిగేవాడిని కాదు, మీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అన్న ఒక నమ్మకంతో I understand it and I understand, but see, it's only taken as an inspiration. It's only taken as an inspiration. Earlier we used to draw them from books. Now maybe we draw it from some other communication, some other media. సార్ నాది చిన్న వయసు కారణంగా నేను మీ సినిమాలను కాస్త వెనక ముందు అడుగుతున్నాను, ఆటలు అడగట్లేదు, మీరు తప్పుగా అనుకోవద్దు. మీది బలరామకృష్ణులు అని చెప్పి ఒక సినిమా ఉంది, శోభన్ బాబు గారు, జగత్ బాబు గారు, అలాగే రాజశేఖర్ గారు, వీళ్ళ ముగ్గురు ఉంటారు. ఆ సినిమా డిజిటల్ రైట్ కూడా మా దగ్గరే ఉంది, ఐడ్రీమ్ దగ్గరే ఉంది. ఇప్పటికి చాలాసార్లు చూశాను ఆ సినిమాని. అండ్ శోభన్ బాబు గారు ఏ రోజు కూడా ఆయన లాస్ట్ మినిట్ వరకు హీరోగానే ఉంటాను, హీరోగానే చనిపోతాను, నేను ఏ క్యారెక్టర్లో చేయను అని చెప్పిన మనిషి. అలాంటిది బలరామకృష్ణుల సినిమాలో ఆయన హీరో అయినా సరే ఆ క్యారెక్టర్కి ఒక నెగిటివ్ టచ్ ఉంటుంది అనమాట. శోభన్ బాబు గారిని ఎలా ఒప్పించారు? అది దట్ వాజ్ ఆల్సో బేస్డ్ అయిన తమిళ్ ఫిల్మ్ అండి సార్. శోభన్ బాబు గారికి డెఫినెట్గా ఆయనకి పెద్దరికం ఉంది ఆ సినిమాలో. అవును, ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్ అండి. నేను హీరోగానే ఉంటాను అనేది నాకు తెలియదు. మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, నువ్వు నాకు నచ్చేవారు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి శోభన్ బాబు గారు అయితే ఎట్లా ఉంటుందని కూడా ఒక ఆలోచన వచ్చింది మాకు మధ్యలో. ఓకే, బిగినింగ్ స్టేజెస్లో టూ ఎర్లీ, అప్పటికి టోటల్ డైలాగ్ వర్షన్ అన్నీ అవలా. క్యాజువల్గా వాకప్ చేస్తే వెంకటేష్ ఫాదర్, ఐ మీన్ హీరోయిన్ ఫాదర్గా అనేది ఆయన చేయటం ఇష్టం లేక ఆ రోజులో ఆయన చాలా చాలా ఎగ్జార్బిటెంట్ అమౌంట్, ₹1 కోటి 2 కోట్లు అయితే చేస్తానని నేను చేయను అని చెప్పడానికి ఇండైరెక్ట్గా చెప్పడం అనేది వినపడింది నాకు. నేను కన్ఫర్మ్ చేసి చెప్పడం కాదు ఇది. సో ఆయనకి ఇష్టం లేనప్పుడు మనం సార్ ఆయనకి ఇష్టం లేదు, అదే హీరోగానే ఉంటాను. బలరామకృష్ణుల్లో ఆయనకి చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. ఓకే, ఎందుకంటే ఆ ప్రాసెస్లో ఇప్పుడు నన్ను విమర్శించం గారు ఇంటికి రమ్మనేవాళ్ళు, ఆయన అప్పటికప్పుడు చేసిన కాఫీ ఇచ్చి తర్వాత గారెలు, చికెన్ కర్రీ లాంటివి పెట్టి ఆ సినిమా రిలీజ్కి ఆయన ఖర్చుతో ½ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మాకు చెప్పకుండా ఆంధ్రజ్యోతిలో. శోభన్ బాబు గారు అంటే డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు, అట్లాంటివన్నీ వినబడతాయి బయట. ఆ రోజులోనే ₹37,000 ఎంత, 37,500 అనుకుంటా నాకు గుర్తుండి. అంటే అంతగా ఇష్టపడ్డారు ఆ సినిమాని, ఆ క్యారెక్టర్ని. బహుశా మిగతా ఈ క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా నేను ఉండటం ఇష్టం లేదనేది ప్రాబ్లీ హీ నెవర్ కేమ్ అక్రాస్ సచ్ ఏ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఓకే, అందులో ముగ్గురు బ్రదర్స్, రాజశేఖర్ గారిది ఎంత ఇంపార్టెంట్, జగత్ బాబుది ఎంత ఇంపార్టెంట్, శోభన్ బాబు గారిది. ఎవ్రీబడి కెన్ క్లైమ్ దట్ దే ఆర్ ది హీరోస్ ఆఫ్ ది మూవీ. సో ఓవరాల్గా ఇట్ ఈస్ ది వాట్ యు కాల్ దేర్ ఆర్ 3 ఆర్టిస్ట్ ఇన్ దట్, 3 హీరోస్ ఇన్ దట్. సో అంటే నేను అడగడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో మీకు గుర్తుంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఆ పెన్నం పెట్టే దగ్గర ఆ తల్లిదండ్రులు పెట్టిన ఆ పెన్నాన్ని గోడ మీద నుంచి అలా దోసేయడము, తమ్ముడిని విపరీతంగా ద్వేషించడం, బట్ తమ్ముడు మంచోడని మనకి సీన్లు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాయి అనమాట. అన్న మంచోడే కానీ అన్నకు నిజం తెలియదు. సో అక్కడక్కడ నెగిటివ్ టచ్ పడుతూ పోతూ ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్, శోభన్ బాబు క్యారెక్టర్కి. సో నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు శోభన్ బాబుకి విపరీతమైన అభిమాని. ఓకే,
సోమన్ బాబు గారి గురించి అన్నీ తెలుసుకుంటా వస్తా. ఈయన అన్నిట్లో హీరోగానే ఉంటాను, ఎక్కడా నేను కాంప్రమైజ్ అవ్వనని చెప్పిన ఆయన ఈ సినిమా ఎలా చేశారబ్బా అని ఎటు వచ్చింది చిన్నప్పటి నుంచి డౌట్ నాకు. సో అది పక్కన పెడతా సార్, మీకు ఇందాక చెప్పాను ఆ సినిమా బలరామకృష్ణుడు మాకు ఉంది ఐడ్రీమ్కి, డిజిటల్ రైట్స్ మా దగ్గరే ఉన్నాయి. చరణ్ పాండ్యని ఆ సినిమా అండి అది. సార్ మా చైర్మన్తో మీకున్న అనుబంధం ఏంటి సార్? వాసు గారు ఇప్పుడు ఈనాటి మనిషి గారు నాకు సంబంధించి అమెరికాలో ఆయన ఉండగా ఈ సినిమాల డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఆయనే చేసేవాళ్ళు. నువ్వు నాకు నచ్చావు, ఆయనకు ఇంకో పార్ట్నర్ కూడా ఉండేవారు. సో ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నన్ను కలవటానికి ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయనకున్న పనులన్నీ పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు జరుగుతున్న సినిమా కథ చెప్తా ఉండేవాడు. దట్స్ ది కైండ్ ఆఫ్ ఇంటిమసీ వీ హ్యాడ్. సార్ అంటే మీరు ట్రావెల్ అయిన మనుషులు ఉన్నారు కదా సార్, ఇప్పుడు సిరివెన్నెల గారు కానీ ఇప్పుడు మీలాంటి వ్యక్తులు కానీ మా చైర్మన్ గారికి ఎందుకో మీ బ్యాచ్ అంటే ఒక రకమైన తనికెళ్ళ భరణి గారు కానీ ఒక రకమైన విపరీతమైన అభిమానం అనమాట. ఇప్పుడు సిరివెన్నెల గారి మీద మా దగ్గర ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉంది, ఒక 30-40 ఎపిసోడ్లు ఆయన మీదే చేసిన ప్రోగ్రామ్ ఉంది. అండ్ మీతో జర్నీ గురించి ఇంటర్వ్యూ ముందు సార్ నాకు చెప్పారు, చాలా జాగ్రత్తగా చూసుకోరా, ఇంటర్వ్యూ ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ వచ్చిన వ్యక్తి మాత్రం నా స్నేహితుడు, చాలా కంఫర్ట్గా ఉండాలి తను. వెంకటేష్ లేక మీరు చెప్తుంది చంద్రమోహన్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి నా వాళ్ళని గొడవ కూడా నువ్వు బాగుపడతావు లేదో నాకు తెలియదు కానీ నీ వల్ల మా ఇద్దరి మధ్య వాసు ఇస్ సచ్ ఎ నైస్ పర్సన్. సార్ అండ్ సార్ మీరు మిగతా దర్శకుల విషయానికి వస్తే ఈవీవి గారితో ట్రావెల్ అయ్యారు, ఒక సినిమా చేసే పిల్ల నచ్చింది. ఈవీవి గారితో ట్రావెల్ అయినప్పుడు అంటే ఈవీవి గారు మంచిగా కామెడీ రాస్తారు, చేస్తారు, కామెడీ పరంగా ఎంతో, బట్ ఈవీ మీద ఒక రకమైన మార్క్ ఉండేది, కొంచెం బూతు ఉంటుంది ఆయన సినిమాల్లో, ఆయన డైలాగుల్లో అని చెప్పేసి. అది మీకు ఇబ్బంది అవ్వద్దని ఎప్పుడు ఆలోచించలేదు ఆయనతో ట్రావెల్ అయ్యేటప్పుడు? పిల్ల నచ్చిందిలో అట్లాంటి సమస్య రాలేదు నాకు తెలిసి. అట్లాంటి అవును అది కొంచెం పెట్టే తప్పు లేదండి. వీ హ్యావ్ టు క్యాటర్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. మీరు 100 రూపాయల టికెట్ ఒక్కళ్ళనే ఆలోచించుకుంటే 10 రూపాయల టికెట్ వాళ్ళని కూడా చూడాలి కదా మనం. సార్ సో వాళ్ళకి కావాల్సింది కూడా ఎంతో కొంత, అవును, అంటే మరీ అసభ్యంగానే కాకుండా హద్దు మేరకోకుండా చేస్తే తప్పు లేదండి. సో ఈ సత్యనారాయణ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. హూ యూస్ టు ట్రావెల్ వెల్ అండ్ బహుశా ఉంటే మరిన్ని సినిమాలు చేయగలిగి ఉండేవాడు ఆయనతో. ఆయన కూడా తొందరగానే పాపం. అండ్ ఈవీవి గారి విషయానికి వస్తే సార్, వాళ్ళ ఇద్దరు పిల్లలతో మీరు ఎప్పుడు సినిమాలు చేయాలని కానీ లేకుంటే ఆ ట్రావెల్ అవ్వాలని ఎప్పుడు ప్రయత్నించలేదా? అట్లా స్పెసిఫిక్గా ఒక ఆర్టిస్ట్తో చేయాలని ఇదివరకు ఎప్పుడు అనుకునేవాడు కదా. రామ్తో స్టార్ట్ చేసిన తర్వాత రామ్తోనే చేశాను. అంతకుముందు ఇప్పుడు రామ్తో చేసినప్పుడైనా కానీ ముందు కథ ఏంటని డిసైడ్ చేసుకుని దీనికి ఎవరైతే బాగుంటారు డైరెక్టరు, ఆర్టిస్టులు ఎవరైతే బాగుంటారు అట్లా అప్రోచ్ చేయమండి. ఇప్పుడు నువ్వు నచ్చావు గురించి మాట్లాడుకుంటున్నాం, ముందు ఈ ఒక్క విషయంలో త్రివిక్రమ్ భాస్కర్తో ట్రావెల్ అవ్వాలి. అది వెంకటేష్ అవుతారా, ఇంకొకళ్ళు అవుతారు అప్పటికి లేదు. నువ్వే కావాలి ముందు తీసుకున్నారని మేము ముగ్గురం కలిసి పనిచేయటం. అట్లాగే నేను ఒక సినిమా 93లో ఒక సినిమా చేసిన తర్వాత నిర్ణయించుకుంది, ఇంకెప్పుడు హీరోల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన కథ చేయడం కాదు, ముందు నీకు నచ్చిన కథతో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి ఇష్టమైతే చెయ్యి. ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా? దెర్ వాజ్ సర్టన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఒక హీరో ఇట్లా మార్పులు చేయమనంటే తన క్యారెక్టర్కి సంబంధించి తన ఒక్కనే చూసుకుంటాడు. నా బాధ్యత అందరు ఆడియన్స్ని చూసుకోవాలి. ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద హోల్ ఫిలిం. సో అట్లా కొన్ని పొరపాట్లు చేశాను అనిపించింది అంతకుముందు గతంలో. ఓకే. సో హీరో కోసమే నేను మార్చాను, అది తప్పు చేశాను కదా, అట్లా చేయకూడదు కదా. సో అప్పటి నుంచి నేను తీసుకున్న నిర్ణయం కథ ప్రకారం దీనికి ఎవరైతే డైరెక్టర్ బాగుంటాడు, ఎవరైతే ఆర్టిస్టులు బాగుంటారు, ఇందులో మార్పులు చేర్పులు ఇన్వాల్వ్ అయి చేస్తే ఓకే అండి, ఇంటర్ఫీర్ అయి చేస్తే నేను చేయలేను. దిస్ వాజ్ మై జర్నీ, దిస్ హ్యాస్ బీన్ మై జర్నీ. సార్ అండ్ ఇప్పుడు మీరు ఇందాక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు సార్, సక్సెస్ల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము, సక్సెస్ కాని సినిమాల గురించి తక్కువ మాట్లాడుకుంటామని. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో సెగ్మెంట్ వచ్చేసి ఆ సక్సెస్ మూవీస్ గురించే. నువ్వే కావాలి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను సార్ నేను. నువ్వే కావాలి ఒక రీమేక్ మూవీ, మీరు కథ చూశారు, మీరు సినిమా చూసుకున్నారు, మీకు కథ నచ్చింది, అక్కడి నుంచి ఆ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది, ఎవరెవరు ఎలా వచ్చి చేరారు, నాకు కాస్త డీటెయిల్గా కావాలి సార్. నువ్వే కావాలి అనేది దాంట్లో పాయింట్ నచ్చిందండి, స్నేహానికి ప్రేమకి ఉన్న డిస్టింక్షన్.
సో అది చూసిన తర్వాత నాకు ఇమీడియట్గా దీనికి న్యాయం చేయగలిగిన వ్యక్తి విజయ్ భాస్కర్ అనిపించింది. అసలు వేరే ఎవరు మైండ్లో లేరు నాకు. అక్కడ ప్రివ్యూ వేసుకున్నాం మేము దేవిశ్రీదేవిలో, నాతో పాటు మా తమ్ముడు మురళి గారు, మేము అందరం కలిసి చూసాము. ఇంటర్వెల్ దగ్గరే వాళ్ళ అభిప్రాయం చెప్పకపోతే ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అన్న, ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ మై డెసిషన్. దే రియలీ లవ్డ్ ఇట్. బట్ నేను నిర్ణయించుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అనే ఉద్దేశంతో సినిమా చూసిన తర్వాత ఎవరితో ఏం చెప్పాలా. ఆ నైట్ భాస్కర్కి ఫోన్ చేశా, భాస్కర్ మనం సినిమా చేయబోతున్నాం అని. అంతే, అంతవరకే చెప్పాను నేను. సో ఆ తర్వాత రైట్స్ ఎక్వైర్ చేసుకోవటం ప్రాసెస్లో దీన్ని ఎవరితో చేద్దాం కొంతమంది వ్యక్తులను అప్రోచ్ కావటం, కొంతమంది నన్ను అప్రోచ్ కావటం జరిగింది. అందరికీ అది రాసిపెట్టి ఉంటుంది, దెర్ ఇస్ ఎ డెస్టినీ. సో అల్టిమేట్లీ కొత్త వాళ్ళతోనే చేద్దామని నిర్ణయించుకోవటం, రామోజీరావు గారి దగ్గర ఆయన కలవటం, ఆయన ఈ బడ్జెట్ వరకు శాంక్షన్ చేయటం, అప్పుడు తరుణ్ని రూపింగ్ చేయటం. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ, తరుణ్ కాకుండా ముందుగా అనుకున్న హీరో ఎవరైనా ఒక పేరు చెప్పగలరా? అంటే మనం అనుకోవడానికి చాలా ఉన్నాయండి. మహేష్ బాబు చేస్తే బాగుంటుందేమో అని ప్రింట్ పంపించాము ఆయనకి చూడటానికి సాధ్యపడలేదు, బట్ ఫర్ వేరియస్ రీజన్స్. అట్లాగే సుమంత్ చూశాడు, తనకు బాగా నచ్చింది. నేను తన అన్నపూర్ణకి వెళ్ళి కలిసినప్పుడు అతను అప్పుడు యువకుడు ఏదో సినిమా చేస్తున్నాడు, అది కాకుండా రాఘవేంద్రరావుతో సినిమా, కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, తను చేయలేకపోతున్నందుకు నిజంగా ఆనెస్ట్గా, బికాస్ హీ కెనాట్ ఆస్క్ us టు వెయిట్ ఫర్ 1 year కైండ్ ఆఫ్ థింగ్. సో అప్పుడు నేను భాస్కర్ అనుకున్నది ఈ సినిమాకి మనం కొత్త వాళ్ళతోనే చెయ్యాలి, ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అనగనగా ఆకాశం ఉంది సాంగ్ లాంటి దానికి 400 మంది 500 మంది స్టూడెంట్స్ చేయాల్సిన సాంగ్. అవును, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అప్పుడు నేను రామోజీరావు గారిని అప్రోచ్ అయ్యి చేయటం, ఇట్లా ఒక్కొక్కరు రావటం. ఫస్ట్ త్రివిక్రమ్ లేడండి, ఇంకొక రైటర్ నాకు కంటిన్యూస్గా రాసేవాడు. ఓకే, పేర్లు ఇప్పుడు అనవసరం. భాస్కర్ అప్పుడు ఏమండి నేను ఒక ప్రాజెక్ట్ కోసం ఒక అతనితో ట్రావెల్ చేశానంటే ఇతని పేరు చెప్పాడు, త్రివిక్రమ్ పేరు. అంతకుముందు పరిచయం స్వయంవరం అప్పుడు కాదు, వాళ్ళిద్దరు ట్రావెల్ చేసి కాదు, వాళ్ళిద్దరిని నేను కలిసింది ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పాను 99లో. సార్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్లో కలిసాం. అప్పుడు పిల్ల నచ్చింది షూటింగ్ జరుగుతున్నప్పుడు. సో అతను భీమవరంలో ఉన్నాడంటే ఇమీడియట్గా అతను కాల్ చేసి చెన్నైలో జరిగింది త్రివిక్రమ్ రావటం. వాళ్ళిద్దరూ కలిసి వేరే సినిమాకి అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. అందులో కొన్ని సీన్లు చెప్పాడు. చెప్తే ఇంక దేనికి అసలు నేను మామూలుగా స్క్రిప్ట్ రైటింగ్ అప్పుడు ట్రావెల్ అవుదాం అనుకున్న వాడిని మీరిద్దరు రాసేసి చివరిలో చెప్పండి నాకు నరేషన్, అదంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సింక్ అయింది మీకు? యూ గో హెడ్, ఐ నో మెతుకు పట్టుకుంటే చాలు కదా, దట్స్ ఇట్, దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం అన్న తర్వాత మేము ముగ్గురం టీం అయిపోయాం. ఇక అక్కడి నుంచి హూ ఎల్స్ టు బి అన్ ది బోర్డ్. సో ఒక్కొక్కరిని తీసుకుంటా అట్లా జరిగిందండి ఆ సినిమా. సార్ మొన్న మీరు త్రివిక్రమ్ గారు మాట్లాడుకుంటున్న వీడియోలో చూశాను, అక్కడ కొన్ని విషయాలు మీరు చెప్పనట్టు చెప్పి వదిలేశారు. తరుణ్ గారి అక్కడ ఫారెన్లో చేసిన పూజ ఏంటి, అసలు ఏం జరిగింది, ఎంత ఫైన్ కట్టారు, ఏం జరిగింది చెప్పండి. ఏం లేదండి, ప్రతిరోజు తను చాలా భక్తి శ్రద్ధలతోనూ పూజ చేస్తాడు. స్నానం చేసి వచ్చి అక్కడ కూడా ఇక్కడి నుంచి తెచ్చుకుంటాడు దేవుడి బొమ్మలు ఇవన్నీ. సో ఆ రోజున షూటింగ్కి వెళ్ళాలి 7 గంటలకు 7:30కో, తను 6 గంటలకు 6:30కో అప్పుడు రెడీ అయిపోయి, ఐ డోంట్ రిమెంబర్ వెదర్ ఇట్ వాజ్ ఇన్ ది మార్నింగ్ ఆర్ ఇన్ ది ఈవినింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే హారతి ఇచ్చి అగరబత్తి గీశాడు. పైన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవి ఉంటాయి కదా, ఆ ఫైర్ అలార్మ్స్, ఈ పొగ వెళ్ళింది, ఫైర్ అలారం ఎక్కడో మోగింది, గబగబా ఫైర్ ఇంజిన్ రావటం, ఫాల్స్ అలారం కింద. సో దానికి ఏదో ఫైన్ కట్టారు. ఎంత కట్టారు? ఐ డోంట్ రిమెంబర్ అండి. మేబీ అప్పుడు ఒక 500 ఫ్రాంక్స్ ఉంటుందేమో, 10 కొంచెం పెద్ద అమౌంట్ కింద లెక్క. బట్ యూ హ్యావ్ టు పే, యూ హ్యావ్ టు ఒబే దేర్ రూల్స్. తర్వాత ఏమన్నారు తరుణ్ గారు ఇన్సిడెంట్? అదే చాలా స్పోర్ట్ ఆడతా పాడతా కదా చేసింది. త్రివిక్రమ్ కూడా అన్నాడు కదా, నీకు చాలా కాస్ట్లీ పూజ అయిపోయింది. సార్ నువ్వే కావాలి రిలీజ్ తర్వాత సార్ నేను మాట్లాడేది, పెద్ద పెద్ద స్టార్లకు కూడా అచీవ్ చేయలేని సక్సెస్ అది. అంటే 100 days సెంటర్స్ కానీ, 175 సెంటర్స్ కానీ, 200 days సెంటర్స్ కానీ నువ్వే కావాలి సినిమాకి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట కేంద్రాలు. సో అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత అంత చిన్న ఏజ్లో తరుణ్ ఎలా తీసుకున్నాడు ఆ సక్సెస్ని? తరుణ్ తర్వాత కూడా తను మంచి సినిమాలు చేశాడు కదండి. నువ్వు మన వీళ్ళ సినిమా చేశాడు కదా, సురేష్ వాళ్ళదే ఒక సినిమా చేశాడు. ఐ థింక్ డిడ్ రీజనబుల్ వెల్. తర్వాత బహుశా స్క్రిప్ట్ సెలక్షన్లో పొరపాట్లు జరిగి ఉంటాయి, అందుకనే తన గ్రోత్ ఇంకా పైకి వెళ్ళకోకుండా జరిగి ఉంటుందండి. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ యువర్ స్క్రిప్ట్ సెలక్షన్. మన చేతుల్లో ఏమి ఉండదంట, యూ హ్యావ్ ఎ డెస్టినీ, దట్స్ వేర్ హీ హాజ్ హర్డ్.
సార్ ఎంత కాదనుకున్న తరుణ్ మీరు తీసుకొచ్చిన హీరో, మీ చేతుల మీదుగా వచ్చిన హీరో. యాక్చువల్గా ఆయన ఏ స్థానంలో ఉంటాడు, ఏ రేంజ్కి వెళ్తాడో అందరూ ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ వేశారు. బట్ బ్యాడ్ లక్ అది జరగలేదు. ఎప్పుడైనా మీరు ఆయన కలిసినప్పుడు మాట్లాడతారా తరుణ్ ఇలా అయింది? అంటే 3 సినిమాలు చేసాం ఆల్మోస్ట్. నువ్వే కావాలి, తర్వాత నువ్వే అలా చెప్పను 3 సినిమాలు చేసాం. తర్వాత నేను నా పంతాలు ఫస్ట్ కథ, తర్వాత డైరెక్టర్, తర్వాతే తరుణ్తో చేద్దామని వెతుక్కోవాలి కథ ఇది కూడా. నేను పలానా వాళ్ళతో కథ చేద్దామని ఈ ప్రాసెస్లో రామ్తో సినిమాలు స్టార్ట్ చేశాక 2008 తర్వాత ఇంకా వేరే ఆర్టిస్ట్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదండి. దానికి మ్యాచ్ అయ్యే కథల గురించి చూసుకోవడం, ఇద్దరం కలిసి పెద్దన్నగారు ఇది బాగుంటుంది తనంటే కలిసి చేయటం, అంతవరకే జరిగింది. సో తరుణ్ గురించి మీరు పర్టికులర్గా అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే తర్వాత ఇప్పుడు కూడా నా దగ్గరికి అంత డిమాండింగ్ స్క్రిప్ట్ 2008 ముందు రాలా, తనతోనే చేయాలని. 2003లో అనుకుంటా అలా చెప్పిన లాస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత గౌరీ, ప్రేమంటే ఇంతే, అట్లా 2-3 సినిమాలు చేసాము. ఎప్పుడు కలిసింది లేదు, బయట ఎప్పుడు కలిసింది లేదు. మామూలుగా కలవటానికి హలో అంకుల్ అంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా. దట్స్ మన నువ్వే రీ రిలీజ్ అప్పుడు కూడా మేము అందరం కలిసి ఒక స్టేజ్ మీద. అవును. సో హీ హ్యాస్ ది సేమ్ లవ్ ఫర్ ఆల్ ఆఫ్ us, వీ హ్యావ్ ది సేమ్ లవ్ ఫర్ హిమ్. నాకు ఒక క్వశ్చన్కి సమాధానం కావాలి. త్రివిక్రమ్ గారు మీకు పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి మామూలు రైటర్ కాదు, రాబోయే దశాబ్దాన్ని ఇంకో 2-3 దశాబ్దాలు ఇండస్ట్రీ ఇతందే అని మీకు అర్థమైన క్షణం ఒకటి ఉంటుంది కదా సార్, ఆ స్పార్క్ కనిపించిన క్షణం ఏంటి? ఆ సంఘటన ఏమన్నా గుర్తుందా? నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చాడు ఒక రోజున. ఖాళీగా ఉన్నాము, నేను బాగా సిగరెట్లు కాల్చేవాడు ఆ రోజులు. ఆ ఖాళీ ఏరియా ఉంటే దాసీను అట్లా వెళ్దాం కిందకని చెప్పి తిరుగుతూ ఉండగా ఒక కథ చెప్తా అన్నాడు. అట్లా తిరుగుతానే 1.5 గంట కథ చెప్పాడు. అదే నువ్వే కథ. ఓకే. సినిమా చాలా బాగుంది, ఈ సినిమాతో నువ్వు డైరెక్టర్ అంతే. సో అంతేనండి. ఇంకా తనకి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఏదనేది నువ్వే కావాలి స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఫర్ ఎవర్. ఓకే. సో నేను కోటికి ఈ సినిమా రికార్డింగ్ అప్పుడు పంపించా. ఏంటి కోటి నీ అభిప్రాయం సినిమా గురించి అంటే, భయ్యా భాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ నువ్వు పెట్టుకుని 30 సినిమాలు చేయొచ్చు, అసలు వెనక తిరిగి ఆలోచించక్కర్లా అనేమాట కోటి అన్నాడు ఆ రోజున. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అండి. అంటే అతను ఇంత దూరం వెళ్తాడు అని మనం ఏమైనా చెప్పలేము ఆ రోజున. బట్ హీఈస్ ఎ పర్సన్ విత్ ఎ స్పార్క్, ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఆ విధంగానే నువ్వు నాకు నచ్చవుతో ట్రావెల్ అయ్యి ఆ ప్రాసెస్లోనే నువ్వేకి వెళ్ళటం, సినిమా చేయడం జరిగింది. అండ్ నువ్వే సినిమాకి ఫస్ట్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా మనకి త్రివిక్రమ్ గారి. అవునండి. సో మీరు ముందే నమ్మారు, ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు, సినిమా స్టార్ట్ అయింది, అంతా బాగుంది సార్. రైటర్గా త్రివిక్రమ్కి, డైరెక్టర్గా త్రివిక్రమ్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే రైటింగ్లో ఆయన అప్పటిదాకా చాలా బలంగా ఉన్న వ్యక్తి, డైరెక్షన్కి వచ్చేదాకా కొత్త. ఆ మేకింగ్లో మీకు ఏమైనా సమస్యలు ఎదురైనాయా? నువ్వే అబ్సల్యూట్గా సమస్యలు ఏం లేవండి. ఒక్కటి కొంచెం మెరుగుపడేదేమో క్లైమాక్స్ విషయంగా. అన్ని సినిమాలకి ముందే క్లైమాక్స్ ఆఖరి డైలాగ్ దాకా ఉంటుంది. దీంట్లో కూడా 2-3 క్లైమాక్స్ అనుకున్నాము. దాన్ని పకడ్బందీగా ఇదే చేయబోతున్నాం అనేది అనుకోకుండా చిన్న ఒక 10%, 15% ఎక్కడో ఇది వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాకి ఇబ్బంది నేను గమనించింది, ఏదైతే త్రివిక్రమ్ బలంగా రాశాడో సీన్ని అంతకంటే బలంగా శాస్త్రి గారు పాటకి సంబంధించిన పాట రాశాడు. అంటే ఏమైంది, అంతకుముందు ఆడియన్స్ చూసేసిన దాన్ని మళ్ళీ పాటలో చెప్తున్నాం మనం. దట్ హ్యాస్ బికమ్ లిటిల్ రిపిటేటివ్, దట్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. సో అంటే ఆ సినిమా వి మేడ్ దట్ ఫిల్మ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. సో కమర్షియల్గా ఎంత చేసింది, ఎంత డబ్బులు వచ్చినాయి, దట్ నెవర్ మ్యాటర్డ్. వాళ్ళు నువ్వు నచ్చావు కూడా అంత డబ్బులు తెచ్చింది ఊరిని జస్ట్ ఫర్ మై లైఫ్ టు సెటిల్ డౌన్, అదే రిఫరెన్స్ ఇచ్చానండి. సో నువ్వే కూడా ఇప్పటికీ ఒక మంచి సినిమాగానే గుర్తుండిపోతుంది. మేబీ దాంతోపాటు రిలీజ్ అయిన ఇడియట్ అనే సినిమా రిలీజ్ అయింది, మేబీ సిమిలర్ పాయింట్. అది కమర్షియల్గా ఎక్కువ చేసిందండి. ఎందుకంటే ద వే ఇట్ వాజ్ ప్రజెంటెడ్ బై పూరి వాజ్ టు మేక్ ఆల్ ది ఆడియన్స్ గో ఫర్ ఇట్, కింద సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా. వెరస్ దీంట్లో టచ్ ఆఫ్ క్లాస్ ఉంటుంది. అవును, ముఖ్యంగా ఫాదరు డాటర్ రిలేషన్. సో ఇన్ మై ఒపీనియన్ ఫర్ ది ఫ్యామిలీ ఆడియన్స్ దిస్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. దిస్ ఈజ్ వాట్ వీ చోజ్. ది అదర్ డే ఆల్సో వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. సో నువ్వే అంటే అది కూడా ఒక గౌరవం తీసుకొచ్చే, రెస్పెక్ట్ తెచ్చే ఫిల్మే అది. సో ఫిల్మ్ మేకింగ్ అప్పుడు త్రివిక్రమ్ కి టోటల్గా చక్కగా అందంగా ఆడతా పాడతానే చేసుకున్నాం మనం.
ఎందుకంటే ఆల్రెడీ 2 సూపర్ హిట్ ఫిల్మ్స్తో ట్రావెల్ ఉంది మాది, సార్ ప్లస్ తరుణ్ ఇంట్లో వాడే, సో శ్రేయ కూడా కలిసిపోయింది. చాలా హ్యాపీ జర్నీ అనండి. సార్ నాకు ఈ సినిమా గురించి ఒక డౌట్ ఉంది. ప్లీజ్. కొంతమంది దీన్ని కంప్లైంట్గా కూడా చెప్పున్నారు. సో మీ ముందు పెడుతున్నాను. Yeah. సినిమా క్లైమాక్స్ సార్, ముహూర్తానికి పెళ్లి జరగలేదని చెప్పి ఫాదర్ మారిపోవడం అనేది చాలా కన్విన్సింగ్గా లేదు అని కొంతమంది చెప్పిన మాట. మీరు దీనికి అగ్రీ చేస్తారా? అందుకే నేను మీతో చెప్పింది 2-3 క్లైమాక్స్లు అనుకున్నాం. అప్పుడు మేము బలంగా ఇది చేద్దామని అక్కడెక్కడో చిన్న ల్యాప్స్ ఉంది. ప్రాబ్లీ దట్ కుడ్ బి సమ్ ఏ ఫ్యాక్టర్ వై ఇట్ డిడ్ నాట్ బికమ్ సచ్ ఎ హ్యూజ్ సక్సెస్. ఏదైనా అదే కదా బలం కావాల్సింది. ఒక అద్భుతమైన పాట ఉంది అక్కడ. అవును, పదే పదే నువ్వే కావాలంటుంది, పదే పదే నా ప్రాణం. ఈ మ్యాజిక్లో అది కొంచెం క్లైమాక్స్ అంత బలంగా లేదు ఉన్నమాట వాస్తవం మీరు అన్నది. ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే అది కూడా ఇట్లా సరసనే చేరేది, కొంచెం కింద ఉండేది కాదు అది. సో మీకు అభ్యంతరం లేకపోతే మీరు అనుకున్న వేరే క్లైమాక్స్ ఏదైనా చెప్పగలరు? లేదు, నేను అనుకున్న క్లైమాక్స్ ఏదైనా మీరు లేదు ఏదైనా త్రివిక్రమ్ రాసిన క్లైమాక్స్లే. వాటిలో ఏదైనా మీకు గుర్తుందా? నాకు గుర్తులేదు. ఓకే. అండ్ మీ మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తుగా ఉంటాయి సార్, నువ్వే సినిమా మాత్రం ఒక ఎత్తు ఉంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారి ఫస్ట్ డైరెక్షన్ చేసిన మూవీ అవ్వడం వల్ల కానీ, లేదా అది ఎందుకు అర్థం కాదు కానీ, ఏ సినిమాలో లేని ఆ తండ్రి కూతురు బాండింగ్ అనేది హీరో హీరోయిన్ ప్రేమ కంటే వాళ్ళిద్దరి ప్రేమ ఎక్కువ ఉంటుంది దాంట్లో, తండ్రి కూతురుది. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ కోసం కానీ, ఆ పర్టికులర్ బాండింగ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? స్క్రిప్ట్లోనే ఉందండి అదంతా. త్రివిక్రమ్ రాసుకున్నప్పుడే ఇప్పుడు నువ్వే కావాలి అప్పుడు చెప్పిన స్క్రిప్ట్ అందులో తూచా తప్పకుండానే చేసాం. తను ఆ రోజున ఏదైతే చెప్పాడో మైనర్ అడ్జస్ట్మెంట్స్ తప్పితే కొంచెం ఎంటర్టైన్మెంట్ పెంచడం అట్లాంటిది అదే స్క్రిప్ట్ తను సినిమాగా చూపించాడండి అక్కడ. సో ఈ క్లైమాక్స్ విషయంగా మీరు చెప్పినట్టు ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే, సో నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే 3 ఒకే స్థాయిలో ఉండేది, కొంచెం ఒక మెట్టు తక్కువలో. మీరు ఇందాక ఒక మాట అన్నారు, కోటి గారు మీ దగ్గరికి వచ్చి భాస్కర్తో త్రివిక్రమ్తో నువ్వు 30 సినిమాలన్నా చేసేయచ్చు అని చెప్పి ఒక మాట చెప్పారు. నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, ఇంత పెద్ద సక్సెస్ అయిపోయినాయి, అంత ట్రావెల్ అయిపోయింది, పైగా మీ ఇద్దరి మధ్య, మీ ముగ్గురు మధ్య అంత బాండింగ్ ఏర్పడింది, వాళ్ళిద్దరు మీటర్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోయినాయి, తర్వాత ఎందుకు మీ ముగ్గురు కాంబినేషన్లో మళ్ళీ రిపీట్ కాలేదు? అంటే అండి, త్రివిక్రమ్ వేరే డైరెక్టర్గా ఎదిగాడు, అతడు జల్సా ఇట్లాంటి సినిమాలని చేసుకుంటా. భాస్కర్ కూడా తన పంథాలో తను వెళ్తాడు. నేను 2 సినిమాలు భాస్కర్తో చేశాను. అవును, అది క్లాస్మేట్స్ తోటి చేశాను, తర్వాత మసాలా అనే సినిమా వెంకీతో చేశాను. సో వాళ్ళిద్దరూ కలిసి చేయడానికి సరైన ఇది అట్మాస్ఫియర్ రాలా. సార్ నేను ఇంకా ఓపెన్గానే వేరే క్వశ్చన్ సార్, త్రివిక్రమ్ గారితో ఎందుకు మళ్ళీ చేయలేకపోయారు? ఎవరు, నేనా? టు బి ఆనెస్ట్ అండి, త్రివిక్రమ్ మనం చేద్దామని అడిగినప్పుడు మనం చేద్దాం అన్నాడు. బట్ సరైన వాట్ యు కాల్ నాకు రామ్ అండ్ త్రివిక్రమ్తో చేయాలని అనిపించేది ఎక్కువ. సో గత 5 సంవత్సరాలుగా నేను తగ్గించేసుకున్నా సినిమాలు చేసే ప్రాసెస్. ఎందుకంటే ఇవాళ ద్వారంలో ఆఫ్టర్ కరోనా ద వే పీపుల్ ఆర్ కమింగ్ టు ద థియేటర్స్ ఈజ్ విత్ ఎ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్. బహుశా అదే పంథాలు ఉన్నట్టయితే ఇప్పుడు చేద్దాం సినిమా అని అనేవాడేమో. బట్ ఆ మాట అంటాను కూడా నాకు ఆ మైండ్ సెట్ ఇప్పుడు. ఇట్ వుడ్ బి గుడ్ టు డూ ఎ ఫిలిం, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఇట్ నౌ. నాకు వచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్, కరెక్టో కాదో మీరు చెప్పండి. మీరు తర్వాత కాలంలో వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని ప్రయత్నించారు, కానీ త్రివిక్రమ్ బిజీ అవ్వడం వల్ల కుదరలేదు అని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నిజమా అబద్ధం? కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది ఇట్లాంటిది. అది కాదు, యాక్చువల్గా త్రివిక్రమ్ జల్సా చేయడానికి ముందు ఒక కథ నాకు చెప్పాడు, చాలా బాగా నచ్చింది నాకు సార్. అదే వెంకటేష్ బాబు కూడా చెప్పాడు. కాకపోతే ఆ టైంలో వెంకటేష్ బాబు ఆడవారి మాటలకి ఒక సినిమా, అట్లాంటి సినిమా ఏదో చేస్తా, త్రివిక్రమ్ చెప్పిన కథ కొంచెం దానికి దగ్గరగా ఉంటుందేమో, ఇప్పుడు ఇది వద్దులే అన్నాడు. సో నాకు దానికి దీనికి సంబంధం చేస్తే బాగుండేది, అంత స్వార్థం, అంత ఇష్టం ఉండేది ఈ సబ్జెక్ట్ మీద. బట్ అన్నీ అనుకూలించాలి కదా. సో అప్పుడు త్రివిక్రమ్ జల్సాకి వెళ్ళటం, వెంకటేష్ బాబు వేరే సినిమాలకు వెళ్ళటం అట్లా జరిగిందండి. అంతకుమించి మీరు ఇందాక నువ్వే ఫంక్షన్ చేసాం మేము అని చెప్పి చెప్పారు. నువ్వే మూవీకి సంబంధించి 20 years అయిన ఫంక్షన్. ఆ స్టేజ్ మీద అంత ఎత్తుకి ఎదిగిపోయిన తర్వాత కూడా త్రివిక్రమ్ గారు మీ కాళ్ళకి నమస్కారం తీసుకోవడం, ఆ మూమెంట్ ఎలా అనిపించింది? త్రివిక్రమ్ సంస్కారం అది, బిడ్డలాంటాడు.
దట్స్ ఇట్. ఆయన మాటల్లో కూడా ఇదే అనిపించింది. అంటే నాకు మాట్లాడుతుంటే ఎమోషన్ అవుతున్నాను. అదే ఒక తండ్రి స్థానాన్ని ఇచ్చారు మీకు ఆయన. అదే ఏ రోజు కూడా స్రవంతి రవికిషోర్ గారు అని అంటాను కానీ ఆయన పేరుతో కూడా మామూలుగా కూడా పిలవలేను నేను. ఆయన లేకుంటే నేను లేనన్నట్టు చెప్పారు. నేనంటే అంత ప్రేమ ఉంది తనకి. మొన్న సీన్ ఒక్కసేపు కూర్చుందాం దీని మీద అంటే ఇమీడియట్గా వచ్చి ఆఫీస్లో బస్సు ఈ మధ్యకాలంలో ఎవరు ఆఫీస్కి వెళ్ళట్టు కూర్చొని ఉండడు. సో తనకి ఆ భేదం లేదు. సో ఆ ఇష్టం ఆ ప్రేమ అట్లాగే ఉండటం బెటర్ చక్కగా. మీరు ఇద్దరు కూడా ఆ బంధాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నట్టున్నారు. ఎస్, ఆ సన్నని గీతను ఎవరు దాటకుండా. 100%. సో నాకు ఈ నేపథ్యంలో మళ్ళీ సారీ నేను ఇందాకే చెప్పాను నేను వెనకది ముందు దానికి మార్చేసి అడుగుతున్నానని. ఈ నేపథ్యంలో ఒక్కసారి త్రివిక్రమ్ గారు పంజాగుట్ట రూమ్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి మీరు వెళ్ళి ఆయనకి ఫోన్ చేసిన ఆ ఇన్సిడెంట్స్ ఏదన్నా ఒక్కటి మాతో పంచుకోలేదు. అదే అప్పుడు పగలు రాత్రి తేడాలని తెలిసే కాదు, ఎందుకంటే మా ప్రపంచం అదే. పగలు రాత్రి ఆ స్క్రిప్ట్ ఆ సినిమా అది తప్పితే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ఇంకో విధంగా టైం వృధా చేసుకోవటం ఉండేది కాదు. సో సడన్గా స్క్రిప్ట్ చదువుతా నేను ఫోన్ చేసి ఈ డైలాగ్ పల్లె ఉందయ్యా అని ఫోన్ చేసి లేపడం, లేకపోతే నేను ఏదో ఇందాక మీరు అన్నారు చూసారా వాటి కాళ్ళ ఆ సినిమా రెఫరెన్స్ ఈ సినిమా రెఫరెన్స్ చిన్న మాట చెప్తాను నేను. సంధ్యా థియేటర్లోను అక్కడ నేను ఈవి సత్యనారాయణ మీరు అందరం వెళ్ళి వచ్చాం. అమ్మాయి వసుంధర అమ్మాయి హీరోయిన్ అందులో. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బెంచ్ మీద కూర్చుని ఉంటారు వాళ్ళు బయట. ఎవరో స్నేహితుడికి ఆరోగ్యం బాగపోతే చూడటానికి వచ్చినప్పుడు కొంచెం చిన్న డైవర్షన్ కింద ఐ లవ్ యూ అనే మాట చెప్పుకోవాలి ఇద్దరు. బహుశా మా నాన్నకి ఎప్పుడు చెప్పు ఉండడు, మా అమ్మ కూడా మా నాన్నకి ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్పుండడు అని చెప్పుకుంటే ఆ రోజుల్లో చేసే చర్యలను బట్టి మనం అంతే ప్రేమ చూపించేవాడు. ఇప్పుడు నేను ఎక్కడో మెడ్రాస్లో సినిమాలు తీస్తుంటే నా భార్య అక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించడం చదివించడం ఇల్లు ఎప్పుడు వస్తాడని ఎదురు చూడటం ఇవి ప్రేమ. ఐ లవ్ యూని ఎవరు ఫోన్ చేసి చెప్పుకోరు. దీని గురించి డిస్కస్ చేసుకున్నాను సినిమా చూసి వచ్చిన తర్వాత. అప్పుడు తను ఆ డైలాగ్ రాశాడు, గుండెలో ఉందైతే కళ్ళలో చూడాలి, గొంతులో ఉందైతే నోటితో చెప్పగలం అనేది అద్భుతంగా చెప్పావు. తరుణ్ చెప్తాడు ఈ డైలాగ్ చివరిలో. నాకు ఎన్ని తెలియదురా అంటది అంతా తెలియగలదండి. సో మీరు అంటే బుక్ గుర్తొచ్చింది నాకు. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ జరిగాయి ఎక్కువ. సో ఈ డైలాగ్ విన్న తర్వాత మీరు వెళ్ళిపోయారా పంజాబ్ ఫోన్ చేశారా నైట్? ఇక అవన్నీ మామూలే. చెప్పండి సార్ ప్లీజ్. లేదు ఫోన్లోనే మాట్లాడుకున్నాం. తను కూడా ఎప్పుడన్నా రాస్తా ఏమంటే అద్భుతం డైలాగ్ రాసి చాలా బాగుంది అని బుక్కినప్పుడు ఫోన్ చేసి అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టు అద్భుతంగా ఉంది, మరి వెళ్ళిపోయినా కూడా గుర్తు రావట్లేదు నాకు. వీ రియల్లీ ఎంజాయ్డ్ మేకింగ్ ఏ స్క్రిప్ట్ అండ్ మేకింగ్ ఏ ఫిలిం. మీరు పంజాగుట్లో త్రివిక్రమ్ గారి కోసం వెళ్ళినప్పుడు అక్కడ సునీల్ ఉండడం కానీ వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు మాటల మధ్యలో వాళ్ళ టాపిక్ రావడం కానీ ఇలాంటి ఒక క్షణం వాళ్ళ స్నేహం మీకు అర్థమైన క్షణం ఏంటి? అంత క్లియర్గా చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు కాబట్టి నువ్వే కావాలోకి సునీల్ వచ్చాడు. ఓకే, అట్లా కంటిన్యూ అయ్యాడు అతని జర్నీ. అంటే త్రివిక్రమ్ తీసుకురాకపోతే సునీల్ వచ్చేవాడు కాదా, అతనికి స్థాయి ఉండేది కదా అనేది హైపోథెటికల్ క్వశ్చన్ అండి. దేనికి ఎవరు సమాధానం చెప్పలేరు. అది అలా జరిగింది. అండ్ అవకాశాన్ని తను పుణికిపుచ్చుకున్నాడు సునీల్. సో ఇట్ రియల్లీ హెల్ప్ హిజ్ కెరీర్. త్రివిక్రమ్ వచ్చి సునీల్ని పరిచయం చేసి నా ఫ్రెండు తను చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అనగా నాకు అర్థం కాల. సీను ఇతనే కదా నువ్వు చెప్పింది, అవును ఓకే సీను అన్నా తప్పితే నాకు నిజంగా అతను అంత బాగా పెర్ఫామ్ చేస్తాడు నాకు తెలియదు. అంటే అతను పెర్ఫామ్ చేయటం నేను అనుకోవడం కంటే కూడా త్రివిక్రమ్కి తెలుసు. ఓకే, అవును వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. సో సునీల్తో ఏది వర్కౌట్ అవుద్దని తనకి తెలుసు. అందులో కానీ తర్వాత నూనె బంతి క్యారెక్టర్ కానీ ఇప్పుడు కూడా బంతి క్యారెక్టర్ గురించి మీరు అంత ప్రశ్న వేసే అంతగా గుర్తుండిపోయాడంటే త్రివిక్రమ్ రాసిన మాటలకి తన ఎక్స్ప్రెషన్స్. అవును, నిన్న ఎవరో కూడా అడుగుతా అవుతారు బాబు మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారని అనే సీను మ్యాజిక్ అందరూ భాగస్తులేనండి అందులో. ఎంఎస్ నారాయణ గారి దగ్గర నుంచి ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. అంటే లాస్ట్ 1.5 year నుంచి నేను ఇలా ఇంటర్వ్యూలు చేస్తా, సినిమా ఇండస్ట్రీని దగ్గర నుంచి చూస్తాను సార్. ఫిలిం ప్రెస్ మీట్లకు వెళ్తా, సినిమా జనాల్ని సినిమాని కాస్త దగ్గర నుంచి చూస్తాను. నా అనుభవం చాలా తక్కువే. అయితే ఇలాంటి ఒక అనుబంధం, ఇలాంటి మనుషులు, ఇలాంటి స్వచ్ఛమైన మనుషులు ఈ మధ్యకాలంలో నాకు ఎక్కడా కనిపించలేదు. నాకున్న అతి తక్కువ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. మీది చాలా గొప్ప ప్రయాణం. సో ఇది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మనం మళ్ళీ రామ్ గారి విషయానికి వద్దాం. 2008 రెడీ కరెక్టా సార్? అవునండి, 2008 రెడీ. అక్కడి నుంచి మీరు రామ్ గారితో మొత్తం 8 సినిమాలు చేసినట్టున్నారు. ఎందుకు రామ్ గారితో మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు? బయట హీరోలతో సినిమాలు ఎందుకు వద్దనుకున్నారు?
రామ్తో ఉండే కంఫర్ట్ నాకు మిగతా వాళ్ళతో ఉంటుందో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా మీ బిడ్డ సో ఎందుకు నేను మిగతా వాళ్ళందరినీ హీరోలాగా చూడాలి వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో, హీరో గారు అంట. నాకు ఆ సమస్య లేదు కదా. ఇంట్లో కొడుకునే పెట్టుకుని నేను ఇంకొకరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. తనకు సరిపడే కథ నేను ఎత్తుకుంటే సరిపోతుంది కదా. అదే ఉద్దేశం, అదే స్వార్థం. నా కంఫర్ట్ జోన్, రీజన్ వై ఐ వర్క్ ఓన్లీ విత్ రామ్. సో ఇవాళ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు రైట్ గ్రూప్, అంటే సరైన తనకు మ్యాచ్ అయ్యే సబ్జెక్టులు నేను చేయలేకపోతున్నాను. అట్ ది సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ ఐ స్లో డౌన్ టోటలీ. బాగా బయట పరిస్థితులు కూడా ఇదివరకంటే ఒక సినిమా పోతే ఇంకో సినిమా చేసి రికవర్ చేసుకునే పొజిషన్ ఉండేది. ఇవాళ నేను పైకి ఎక్కుతున్న ప్రయాణం కాదు, దిగుతున్న ప్రయాణం. సో ఐ షుడ్ బి వెరీ కాషియస్, ఐ కెనాట్ స్లిప్. ఇప్పుడు కాలు జారిందంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, అగాధంలోకి. వద్దు, ఆ జాగ్రత్తలు తీసుకుని చాలా దూరంగా ఉంటున్నాను నేను. సినిమా మీద ప్రేమ లేక కాదు, ఐ కెనాట్ అఫోర్డ్ టు డూ ఎ మిస్టేక్. నా కార్పొరేట్స్కి అయితే చేయొచ్చండి, బట్ అగైన్ ది ప్రాబ్లమ్ ఐ హ్యావ్ దేర్ ఈజ్ మన విజన్ వాళ్ళు చూడలేరు. నేను ఐ డు నాట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ అలోన్, ఐఎమ్ టోటలీ ఇన్వాల్వ్ విత్ ఎవ్రీథింగ్. క్రియేటివ్ టీమ్తో నేను ట్రావెల్ అవుతాను. వాళ్ళు ఎవరో వచ్చి ఈ షార్ట్ ఇక్కడ ఉండకూడదని చెప్పడం నేను సహించను. ఇందాక మీకు శాస్త్రి గారి గురించి మా ప్రయాణం గురించి అన్నామే, ఈ క్రియేటివ్ జాబ్లో అట్లాగే ఏ డైరెక్టర్ వాళ్ళు కూడా ఒప్పుకోరండి. ఎక్కువ ఇంటర్ఫీరెన్స్, ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఫైన్. సో ఇప్పుడు ఎవరో వచ్చి నీ సినిమా పలానా రోజు రిలీజ్ చేయమంటూ నేను తట్టుకోలేనండి. ఇప్పుడు అంతా అదేగా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇమ్మడలేను నేను. ఐ డోంట్ వాంట్ సమ్మన్ కాల్ ది షార్ట్స్, ఐ డోంట్ వాంట్ సమ్మన్ డిసైడ్ మై ఫ్యూచర్. ఇట్స్ గుడ్, నేను వాళ్ళు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని నా భావన అండి. ఐఎమ్ గుడ్ ఎనఫ్, అసలు అవసరం లేదు. ఐఎమ్ గుడ్, ఐ మీన్ ఐఎమ్ వెరీ కంటెంట్ విత్ వాట్ ఐ హావ్ డన్ ఆల్రెడీ. చాలా ఉన్నతమైన సినిమాలు ఉన్నాయి, గొప్ప చక్కటి సినిమాలు. మీరు అన్నట్టు ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ని ఓటీటీలు నిర్ణయిస్తున్నాయి సార్, నిర్మాత చేతుల్లో లేవు. సో ఇలాంటి సమయంలో యాక్టివ్గా ఉండకూడదని మీరు కాన్షియస్గా తీసుకున్న కాలం ఇది. 100% అండి. ఐ డోంట్ వాంట్ టు బి కంట్రోల్ బై సంబడి. అది మంచి చూడని నేను డిసైడ్ చేసుకోవాలండి. నేను సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశాను, ఫెయిల్యూర్ సినిమాలు చేశాను, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఐ హ్యావ్ టు బి బ్లేమ్డ్ ఇఫ్ ది ఫిల్మ్ డిడ్ నాట్ వర్క్. ఏ రోజున ఎవరిని తప్పు పట్టనండి. ఐ టుక్ ఇట్ ఇన్ ది స్ట్రైడ్, చేసుకుంటానే వెళ్ళాం మనం. సో సినిమాలు సరిగ్గా ఆడని సినిమాలు కూడా ప్రేమిస్తాం, వాటిని తప్పు పట్టం. ఇంతకుముందే అనుకున్నాం మనం, క్లాస్మేట్ సినిమా తీసుకోండి, మనసులో మాట సినిమాలు తీసుకోండి, చాలా చక్కటి సినిమాలు. వాటికి అనుకున్నంత ఆదరణ లభించలేదు. ఉన్నది ఒకటే జిందగీ చాలా మంచి సినిమా నాకు సంబంధించినంత వరకు. కమర్షియల్గా ఎంత చేసామనేది డిస్రిగార్డ్ ఆఫ్ దాట్ అండి. ఐఎమ్ సాటిస్ఫైడ్ యాజ్ ఎ మేకర్. సో దట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. ఐ ప్రౌడ్లీ సే దట్ ఇట్స్ మై ఫిలిం. సేమ్ ఈజ్ కేస్ విత్ మెనీ అదర్ ఫిలిమ్స్. సో వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఆ కంటెంట్ చెడిపేస్తే చూస్తూ ఒప్పుకోలేరు. మేబీ దట్స్ హౌ ఇట్ ఈస్ నౌ, బట్ దట్స్ నాట్ హౌ ఐ వాజ్ అండ్ హౌ ఐ విల్ బీ. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని ఎవరితో సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి, సినిమా ఎలా ఉండాలి, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి, సినిమాని ఎంత మార్కెట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఓటీటీలు నిర్ణయిస్తున్నాయి. సో మీలాంటి మేకర్స్కి జీర్ణించుకోవడం కాస్త కష్టం కావచ్చు. బట్ సో దానికి ఏం చేస్తాం, దూరంగా ఉండాలి అంతే కదా. అది నేను చేస్తున్న పని ఇప్పుడు. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ రామ్ అయితే నా ఇంట్లో బిడ్డ, నాకు కంఫర్ట్ ఉంటుంది, సో నా హీరో నేను ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి, కంఫర్ట్గా చేసుకోవచ్చు అని చెప్పి మీరు చెప్పారు. అయితే నిజం చెప్పండి, బయట హీరోలని నిర్మాతలు, ఆషామాషి నిర్మాతలు కాదు, లేడీస్ టైలర్ తీసిన నిర్మాత, మహర్షి తీసిన నిర్మాత, ఇలాంటి ఓ నిర్మాత కూడా ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న హీరోలు సైతం పొగడాలా, ప్రైజ్ చేయాలా? I think that is the situation now. I don't want to blame anybody. The system is corrupt now. ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు. బాబు బాబు అనాలా? ద వే దే ఆర్ డిమాండింగ్ శాలరీస్, రెమ్యునరేషన్స్, ఎక్కడ వీఆర్ నాట్ గ్రౌండెడ్. మనకు తెలియట్లా, మనం ఇంత అనేసుకుంటున్నాం ఎవరి కాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ది సక్సెస్. ఒక సినిమా సక్సెస్ అంతా నాదే అనేసేసుకుని అది హృదయంలో నింపుకోవట్లా, పైకి ఎక్కేస్తుంది. దట్స్ వేర్ ద హోల్ సిస్టమ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఎవరికి వాళ్ళు మనం కరెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. ఇట్స్ రైట్ టైమ్ వి చెక్ వేర్ వీ ఆర్, వాట్ వీ షుడ్ డూ. సో వీ గాట్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, బట్ దే ఆర్ నాట్ బీయింగ్ గైడెడ్ ప్రాపర్లీ, ఐ థింక్. అలా ఫేక్గా ఉండలేక సినిమాలు తగ్గించారు. అంటే నేను రామ్తోనే చేశాను కాబట్టి మిగతా వాళ్ళ గురించి మాట్లాడే అధికారం, అర్హత నాకు లేవు.
సో రామ్కి మ్యాచ్ అయ్యే స్క్రిప్ట్ నేను చేసినప్పుడు నాన్న ఇది చేద్దామని అడుగుతాను నేను ఎప్పుడైనా. బట్ నాకు ఓపిక ఉండి దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఇంటర్ఫీరెన్స్ లేకోకుండా చేసుకుందాం అనుకున్నప్పుడు ఐ విల్ కన్ఫైన్ ఓన్లీ టు దట్ అండి. అండ్ రామ్ గారి విషయానికి వస్తే రెడీ మూవీ సార్, నేను ఈ మధ్య ఈ రెండు కాబట్టి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆ సినిమా రికార్డులు ఈ సినిమా రికార్డులు అని చెప్పేసి ఒక వీడియో చూశాను. మన కథలు బయట ఎక్కువ రీమేక్ అయిన సినిమాల్లో రెడీ సినిమా నాకు తెలిసి 7 భాషల్లోనో 8 భాషల్లోనో రీమేక్ అయినట్టు చెప్పారు ఆ వీడియోలో. అయి ఉండొచ్చు. సో మీకు రెడీ మూవీ రీమేక్స్ పరంగా కూడా అమౌంట్ తీసుకొచ్చిందా? అది పెద్ద రికగ్నైజబుల్ అమౌంట్ కాదండి, ఎందుకంటే నా సినిమాలకి రైటర్స్కి 50% ఇచ్చేస్తానండి నేను. హిందీ ఒక 40 లక్షలకు ఎంతకు అమ్మామనుకోండి, ఇప్పుడు 35-40% విల్ బి దేర్స్. సో అది పరిగణించాల్సిన పెద్ద అమౌంట్ ఏం కాదు. సినిమా రిలీజ్ అయినాక సక్సెస్ అయిన తర్వాత రీమేక్ రైట్స్ అమ్మితే ఆ డబ్బులు మళ్ళీ రైటర్స్కి ఇస్తారా? 100% అండి. మీరు మరీ అమాయకుల్లాగా ఉన్నారు. లేదు, నో ఐ డిడ్ ఫర్ ఆల్ మై ఫిల్మ్స్. అది వాళ్ళ కష్టం. ఓన్లీ రీమేక్స్, డబ్బింగ్ ఈజ్ మై రైట్. చాలా పెద్ద పెద్ద దర్శకులు కెమెరా ముందుకు వచ్చి మా కథలను రీమేక్ చేసుకున్న సమయంలో మాకు కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, మాకు అసలు తెలియదు, వెళ్ళి అడిగితే ఇవ్వలేదు అని చాలామంది ఓపెన్గా చెప్పున్నారు. ఇదే ఇండస్ట్రీ. దాని గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, మిగతా వాళ్ళ గురించి. సో అంటే మీరు డబ్బుల గురించి అన్నారు కాబట్టి ఈ టాపిక్ వచ్చింది, కానీ నేను అట్లా చేశాను ఎక్కువగా చెప్పడానికి కాదు ఇది. ఇట్స్ ఎవ్రీబడి షుడ్ గెట్ దేర్ డ్యూ షేర్. సో అట్లాగే అండి, ఒక సినిమా సూపర్ హిట్ అయిపోతే నేను కారు కొని చేస్తా, ఫ్లాట్ కొని చేస్తా, ఐ నెవర్ డిడ్ దట్ అండి. ఇట్ హ్యాస్ టు బి ఎర్న్డ్ బై యూ. Whether it is Trivikram or Vijay Bhaskar, I never ever gave them any kind of gift. But you are worth this much now. నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చున్నవాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇది నీ శాలరీ, నేనేదో ఇచ్చింది కాదు నీకు, వాళ్ళు సంపాదించుకుంది, దట్ ఈస్ యువర్స్. సో ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండి. నాకు ప్రొడ్యూసర్ గారు ఇచ్చారని చెప్పుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. నువ్వు యూ హ్యావ్ ఎర్న్డ్ ఇట్, దట్స్ హౌ ఇట్ షుడ్ బి. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ criticizing him. Somebody may not be able to take it properly, and I have every right to be honest and express my feelings. నాకు ఒకటి అర్థం కాదు సార్, ఎందుకు మనుషులను ఇంత బలంగా నమ్ముతారు? ఇప్పుడు ఆ రోజు భాస్కర్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, తర్వాత కోటి గారు కానీ, ఇప్పుడు అన్మోల్ హరి కానీ, అంటే వీళ్ళందరికీ మీరేదో లైఫ్ ఇచ్చారనో లేకపోతే వాళ్ళు మీకేదో సక్సెస్ ఇచ్చారనో ఇవన్నీ చెప్పట్లేదు. సీతారామశాస్త్రి గారు కానీ, వీళ్ళందరితో ఒక బలమైన నమ్మకం, ఒక బలమైన బాండింగ్, మనిషిని చూడంగానే నమ్మాలి అని ఎందుకు అనిపిస్తుంది మీకు? మన ప్రయాణంలో తెలుస్తుంది కదండి, మనం వీళ్ళతో కలిసి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయగలం అనేది. ఎక్కడ డిస్కంఫర్ట్ వచ్చినా కానీ దిగిపోతాం. సో అట్లా ఆ సందర్భం కలగలేదు. సో అవర్ జర్నీ వాజ్ టిల్ ది ఎండ్, టు ది మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్. అంటే చాలామంది నాకు చెప్పిన మాట, మీకు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలామంది నేను కనుక్కుంటూ చెప్పిన మాట, ఆయన నమ్మినంత విధంగా మనిషిని ఎవ్వరూ ఇండస్ట్రీలో నమ్మరు, ఒక్కసారి ఆయన దగ్గర కానీ లెక్క తేడా వస్తే ఆయన పెట్టినంత విధంగా దూరంగా ఎవరు బెటర్ అని చెప్పారు. సో ఇంకొకటండి, స్క్రిప్ట్ అనేది ఆఫీస్లో జరిగే వర్క్ అండి. అట్లాగే షూటింగ్ అయిపోయిన తర్వాత చూసుకునేది మన ఎడిటింగ్ టేబుల్లో అండి. ఇది దర్శకుడికి నాకు జరిగేది. నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏ రోజున కెమెరా దగ్గరికి వెళ్ళి కానీ ఇంకో విధంగా కానీ ఇంటర్ఫీర్ కాను. ఏం షాట్ పెట్టాడు, ఏం సీన్ ఎట్లా తీస్తున్నాడు, ఇట్స్ నాట్ మై జాబ్. నువ్వు నమ్మావు, ఆ డైరెక్టర్ నమ్మావు, ఆ కెమెరామెన్ నమ్మావు. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇది మనం అనుకున్నది ఎట్లా కదా, ఇట్లా రాలేదేమో ఒకసారి చూసుకో అనే తత్వం నాది. బట్ దట్ అకేషన్ నెవర్ రోజ్. ఇంతవరకు నేను చేసిన ఏ సినిమాకి కూడా రీషూట్ చేసే సందర్భం కలగలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్? సూపర్. ఇట్స్ నాట్ నీడెడ్. ఏదైనా చిన్న అడ్జస్ట్మెంట్ ఏదైనా చేసుకుంటాం కానీ మేము రీషూట్ చేస్తున్నాం అనేది కూడా ఒక గొప్ప అయిపోయింది. ఐ డోంట్ బ్లేమ్ దట్, బట్ స్టిల్ ఓకే, మేబీ ఐ డోంట్ బిలాంగ్ టు ది కరెంట్ ట్రెండ్. రామ్ గారి సినిమా ఎందుకంటే ప్రేమ అంటే ఒక సినిమా ఉంటుంది సార్. ఎస్, కరుణాకర్ గారు డైరెక్టర్. థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరో డిగ్రీ ఫస్ట్ ఇయరో, యాజ్ ఈజ్గా కాలేజ్ ఎగ్గొట్టేసి థియేటర్లో కూర్చున్నాను. సినిమా స్టార్ట్ అయింది. ఆ తమన్నా ఫస్ట్ సీన్లు నడుస్తూ ఉన్నాయి, అమ్మాయిని చూస్తా, ఒక మంచి లవ్ స్టోరీ, ఒక పాట వస్తుంది, హీరో చనిపోతాడు, శవం దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళొద్ది, నేను నిన్ను చూడాలని గట్టిగా అరసద్ది, కెమెరా అట్ట పైకి వెళ్ళంగానే ఓ మంచి సూపర్ బీజిఎంతో ఎందుకంటే ప్రేమ అంతా పడుద్ది. సార్ నిజం చెప్తున్నాను, ఆ 7 నిమిషాల సినిమా చూసి కరుణాకర్ మరో తొలి ప్రేమ తీస్తున్నాడని బలంగా నమ్మాను. సినిమా మొదలైన తర్వాత, పేర్లు పడ్డాక, సినిమా మొదలైనాక
నేను మొదట చూసింది ఈ సినిమానేనా, ఆ ఎమోషన్ ఏది, ఆ ఫీల్ ఏది, ఎటువైపు వెళ్తుంది ఈ సినిమా అని నాకు అరగంటలోనే అర్థమైపోయింది. ఇన్ని సినిమాలు తీసిన స్రవంతి రవికిషోర్ గారికి ఆ సినిమా ట్రీట్మెంట్ ఎక్కడో తేడా కొట్టేస్తుందని స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అర్థం కాలేదా? ఆ సినిమాకి మేము చేసిన పెద్ద పొరపాటు, ఆ సినిమా అంతగా ఆదరించకపోవడానికి కారణం నేను అనుకున్నది, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం. అంటే రామ్ అండ్ తమన్నా వాళ్ళ అంత ముందు జన్మకు సంబంధించి జన్మల బంధం ఉంది వీళ్ళదని. అది తమిళ్ వెర్షన్ డబ్ చేసినప్పుడు షూట్ చేసి పెట్టాం. మగధీరాలో చెప్తారు రాజమౌళి గారు వాళ్ళ బ్యాక్. ఇది అప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కోనా కూడా రాశాడు సీన్స్, ఇట్లా చేస్తే బాగుంటుందని. అంటే ఆడియన్స్కి దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు దిస్ లైఫ్, ఇది ఆఖరి జన్మ. ఇప్పుడు కనుక కలవకపోతే మనిషి కొన్ని 7 జన్మల్లో ఇప్పుడుతో అయిపోతుంది. సో ఇది బలంగా మనం ఎక్కించలేకపోయాం అక్కడ. ఆడియన్స్ పర్సెప్షన్ వేరేగా ఉండేది. కోనా రోట్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ, బట్ వీ కుడ్ నాట్ ఎగ్జిక్యూట్ ఇట్. అంటే కరుణాకరన్ గారు అది అవసరం లేదని ఫీల్ అయ్యి, తప్పు జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి. ఓకే, దట్ కుడ్ హ్యావ్ సేవ్డ్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఐ బిలీవ్ అండి. ఆ చిన్న ఇప్పుడైనా అంతేనండి, ఒక చిన్న పాయింట్ చాలు సేవ్ చేయడానికి కానీ దాన్ని కింద పడేయడానికి కానీ. సో ఆ జాగ్రత్త మీరు అన్నారే, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఇబ్బంది కలగలేదు, కానీ ఇది చెప్తే బాగుండేది అనుకుని చెప్పలేకపోవటం, దాని తక్కువ ఆదరించబడటానికి ఇవాళ కూడా దట్స్ అప్రిషియేటెడ్ బై మెనీ పీపుల్ అండి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ దాని శాటిలైట్ రైట్స్ మా టీవీ వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు మా టీవీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది వ్యూయింగ్. ఇవాళ కూడా నాకు వాళ్ళ తరఫున ఎవరిన మనుషులు కనబడితే ఏమండి చాలా బాగా ఉంటుందని మాకు, అంటే ఆ ఆడియన్స్కి రీచ్ అయ్యాను తప్పితే థియేటర్కల్ ఆడియన్స్కి రీచ్ కాలేదు. మీరు అన్నట్టుగా మొదటి 7 నిమిషాలు అంత ఎక్స్ట్రాడినరీగా ఉండేటప్పటికి నాకు కూడా ఎంతో అద్భుతంగా నచ్చిన పాట అది. ఎన్నిసార్లు వినేవాడిను, ఎన్నిసార్లు చూసేవాడిను. నీ చూపులే ఇక ఆ తర్వాత నుంచి బహుశా ఆ పాట ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సార్ మళ్ళీ ఇలాంటి సినిమానే గణేష్, జస్ట్ గణేష్ అనే ఒక సినిమా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా పిల్లల కామెడీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు కూడా ఎప్పుడైనా రీఫ్రెష్ అవ్వాలంటే నేను చూసే అతి తక్కువ సినిమాల్లో గణేష్ కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. బట్ ఆ సినిమా ఎందుకు అసలు ఏం మేక్ చేయలేదు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవండి. గణేష్ సినిమా చేసి చూసినప్పుడు కూడా ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తాను అనుకోలే. మరి ఎక్కడో మనకు తెలియని ఆడియన్స్కి మాత్రమే తెలిసిందేదో ఉంటుంది. సో వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. సో దే ఆర్ నాట్ బ్యాడ్ ఫిల్మ్స్ యాజ్ యూ సెడ్. ఇప్పుడు మీరు 2 సినిమాలు కూడా కమర్షియల్గా వైబుల్ కాలేదు. ఎందుకంటే ప్రేమంట గణేష్ అయినా మీరు గుర్తుపెట్టుకుని మీరు ప్రశ్న వేసినప్పుడు నేను సమాధానం ఉంది నాకు. వీ రియలీ లవ్ దోస్ 2 ఫిల్మ్స్. సో ఎక్కడో కనెక్ట్ తగ్గింది కాబట్టి చూసిన ఆడియన్స్ సంఖ్య తగ్గింది. ఎక్కువ మంది చూస్తేనే కదా సంఖ్య. అవును అవును సార్. లాస్ట్ చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, ధైర్యం చేసి అడుగుతున్నాను. ప్లీజ్. రామ్ గారి సినిమాలు చూసుకుంటే రెడ్ కానీ, ఉన్నది ఒకటే జిందగీ కానీ, నిన్నటికి నిన్న ఆంధ్ర కింగ్ కానీ సినిమాలన్నీ బాగున్నాయి సార్. ఆయన యాక్టింగ్ బాగుంది, ఆయన ఎనర్జీ బాగుంది, కథలు బాగుంటున్నాయి. బట్ ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు. ఏం జరుగుతుంది సార్? ఉన్నది ఒకటే జిందగీ ఆడియన్స్ రాకుండా పోలేదండి. దానికి ఎవరు ఏ విధంగానూ నష్టపోలేదు. ఏ కోణంలో అయితే తీసామో అంతవరకు సక్సెస్. రెడ్ కూడా దానికి ఉన్న పరిమితులు ఉన్నాయి. ఆంధ్ర కింగ్ అనేది చాలా డిసప్పాయింట్ అయిన ఫ్యాక్టరీ. మీరు చెప్పినట్టుగా చాలా అద్భుతంగా వర్క్ చేశాడు రామ్. హీ హాజ్ రియల్లీ ఫెల్ ఇన్. కొన్నిటి కారణాలు మనం చెప్పలేమంటాం చూసారా, ఎక్కడో ఆ డిస్కనెక్ట్ అయి ఉంటుంది ఆడియన్స్కి. ఐ విష్ ఇట్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్, అంతవరకు చెప్పగలను. కానీ నేను ఆడియన్స్ మనం బ్లేమ్ చేయలేము. ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యారా, లేకపోతే అంతగా ఆదరించకపోవడానికి కారణం ఆ కనెక్ట్ మిస్ అయ్యి ఉంటుంది ఎక్కడో. చాలా కొత్త పాయింట్. యా సినిమా చూసిన తర్వాత వన్ డే నన్ను హంట్ చేసింది, మిమ్మల్ని హాంట్ చేసింది. ఎక్కడ డిసప్పాయింట్ చేయడానికి అవకాశం లేదు. పాత్రికేయ మిత్రులందరూ కూడా, రివ్యూయర్స్ కూడా అందరూ పాజిటివ్గానే మాట్లాడారు దానికి సంబంధించి. రెవెన్యూ కూడా ఇంత తేడా ఉంటుందని అనిపించే సినిమా. అంత టాక్ బాగుండి ఇంతమంది పాజిటివ్గా రివ్యూ చేసిన సినిమా రెవెన్యూ ఎందుకు తగ్గింది? దిస్ కెనాట్ బి ఆన్సర్డ్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఆన్సర్ ఇట్. సార్ స్రవంతి రవికిషోర్ గారి ఈ ప్రయాణం, ఈ ప్రస్థానం అంతా ఇప్పుడు దా చూసాం. నెక్స్ట్ ఏంటి సార్? అంటే ఎలాంటి ప్లాన్స్తో ఉన్నారు లైఫ్లో? ఐఎమ్ రియలీ వెరీ కంటెంటెడ్ అండి. చాలా కంటెంట్మెంట్తో హ్యాపీగా ఉన్నాను నేను. సో మళ్ళీ సినిమా ఎప్పుడు తీస్తానైతే నాకైతే తెలియదు.
నేను అసలు తీయటం మానేసానని చెప్పను కానీ వెయిట్ అండ్ సీ కైండ్ ఆఫ్ గేమ్ అనండి ఇది. లెట్ us see whether if I come across very good script, రామ్కి మ్యాచ్ అవుతుంది, నాన్న చేద్దామా అన్నప్పుడు బహుశా చేయొచ్చు. లేదు ఇట్లాగే బీ అన్ అబ్జర్వర్ అండ్ ఎంజాయ్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ ది పాస్ట్. దట్స్ ఇట్. అంటే లేదు సార్, ఫైనల్గా సక్సెస్ఫుల్ సినిమాలు అందరూ తీస్తారు, కానీ గొప్ప సినిమాలు అతి తక్కువ మంది మాత్రమే తీస్తారు. గొప్ప సినిమాలు తీసే నిర్మాత మీరు, మీ దగ్గర నుంచి సినిమాలు ఆగకూడదు, కంటిన్యూగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ మీరు ఒక పెద్ద సినిమా తీస్తే మన ఇద్దరం ఇలాగే కూర్చొని, సారీ పెద్ద సినిమా కాదు, ఏ సినిమా అయినా మన ఇద్దరం ఇలాగే కూర్చొని ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండి, ఎస్పెషలీ మై ఫ్రెండ్ వాసు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్సో ఫర్ ఆల్ ది వ్యూయర్స్. Very happy new year to all of you. Thank you, Andy. Thanks. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.